వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను ముల్ల శ్రీనివాస్, నాతో పాటు బీజేపీ లీడర్ రాణి రుద్రమ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. ఓవరాల్గా తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు చాలా హాట్గా కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ పూర్తిగా డ్రాగన్ చేయడానికి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా కొంత ఒకరిపై ఒకరు తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ తాజా రాజకీయాలపై రాణి రుద్రమ గారు మరి ఏం మాట్లాడతారు చూద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఒక జర్నలిస్ట్గా మీరు మీ జీవితాన్ని ప్రారంభించారు, ఇప్పుడు పొలిటీషియన్ అయ్యారు. సో జర్నలిస్ట్ నుంచి పొలిటీషియన్ అవుతున్న క్రమంలో ఎందుకు మరి పొలిటీషియన్ కావాలనుకున్నారు? జర్నలిస్ట్గా మీరు సమాజానికి కొంత ప్రశ్నించే గొంతుగా ఉన్నారు, కానీ రాజకీయాలకు పోయిన తర్వాత ఒక పార్టీకి కమిట్మెంట్ అయిపోయి మరి ప్రజల తరపున ఎలాంటి ప్రజాసేవ చేస్తున్నారు, ఏం చెప్తారు? ఒకటి, మీడియా రంగమైనా రాజకీయ రంగమైనా కూడా నాకు నచ్చినటువంటి రంగాలు. రాజకీయాల్లోకి రావాలి అనేటువంటిది చిన్నప్పటి నుంచి కూడా నాకు ఉన్న కోరిక. దాంట్లోకి రావడం కొరకు నాకు మీడియా రంగం అనేటువంటిది ఒక వారధిగా ఉపయోగపడింది. అయితే మీడియాలో కూడా నా అదృష్టవశాత్తు ఏంటంటే నేను ఎక్కడ పనిచేసినా కూడా, నేను పనిచేసిన సంస్థల్లో యాజమాన్యం దగ్గర నుంచి నాతో పనిచేసినటువంటి సహోద్యోగుల వరకు కూడా అందరూ నాకు ఆ స్వేచ్ఛనిచ్చారు. నేను ప్రజల తరపున మీరన్నట్టుగా ఒక ప్రశ్నించే గొంతుకగా, మీడియా రంగంలో ఒక జర్నలిస్ట్గా ఆ రోజు అన్ని సమస్యల పట్ల నా బాధ్యతను నేను నిర్వర్తించగలిగాను. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో కూడా తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిని చేయటం కొరకు ఆనాడు టీవీలో నా వంతు కృషి, నా వంతు పాత్ర 100% నేను ఆ రోజు పోషించగలిగాను. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీలో ఉంటే మనకు కొంత పరిమితులు ఉండుండొచ్చు. ఎందుకంటే పార్టీని మనం కాపాడుకొచ్చుకోవాలి. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కానీ నేను ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ 11 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ అధికార పార్టీలో లేను. కాబట్టి ప్రజల పక్షాన కొట్లాడేటటువంటి అవకాశం నాకు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. లక్కీలీ ఏంటంటే నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఈ సమయంలో కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడము, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు డబ్బు ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నందున ఇవాళ కేంద్రం నుంచి వచ్చేటటువంటి సొమ్మే ఎక్కువ కాబట్టి సో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి అవకాశం నాకు దక్కడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి నాకు లోపల నేను ఏ పని చేయాలి అని అనుకుంటున్నానో దానికి ఎక్కడ కూడా నాకు ఈ రోజు వరకు అయితే అడ్డుకట్ట వేయటం కానీ దానికి ఒక నిర్బంధం కానీ ఎప్పుడు కూడా జరగలేదు. ఓకే, రాణి రుద్రమ గారు మీరేమో చెప్తున్నారు, కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. సో మీ బీజేపీ పార్టీ శ్రేణులు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైపోయారా? ఒకవైపు మొన్నటి వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రం నుంచి మాకు గుండు సున్నా గాడిద గుడ్డు మాత్రమే వస్తుందని ఇలాంటి ప్రచారాలు చేస్తున్న క్రమంలో సో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాత్రమే మాకు మేము పోటీ అని చెప్పుకుంటున్న తరుణంలో మీరు ఒక జర్నలిస్ట్ కావచ్చు, బీజేపీ లీడర్గా కావచ్చు, సో ఈ అంశం ఎందుకు మరి ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో బీజేపీ పార్టీ నాయకులు విఫలమయ్యారా, లేకుంటే ప్రజలకు చేరవేయడంలో మరి ఎందుకని గ్యాప్ ఉందంటారు? అస్సలు విఫలం అవ్వలేదండి. ఒకవేళ మేము విఫలం అయ్యి ఉండుంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 8 స్థానాలు వచ్చేవి కాదు. ఇవాళ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ప్రజలు ఎడ్యుకేట్ అయ్యారు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరికీ అన్ని అప్డేట్స్ కూడా తెలుస్తున్నాయి. ప్రతి గ్రామంలో కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఎక్కడైనా కూడా మీ 99 టీవీకి సంబంధించి ఒక కెమెరామెన్ను పంపించండి, ఎక్కడికైనా పంపిస్తే ఊర్లలో ఉన్నటువంటి కొద్దో గొప్ప అవగాహన, రాజకీయ అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తోంది, దేనికి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి అనేటువంటి చాలా వరకు ఇప్పుడు అందరికీ కూడా అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే మనము కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులు ఎవరివి అని ప్రజలను అడిగితే ఇవి మోడీ పైసలు అంటున్నారు వాళ్ళు. ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఎవరిచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అంటున్నారు. రేషన్ బియ్యం ఎవరిస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారు. గ్రామ పంచాయతీలకి నిధులు ఈ 2 సంవత్సరాల నుంచి పూర్తిగా ఇక్కడ ఆగిపోయాయి అంటే ఎలక్షన్స్ జరగకపోవడం వల్ల ఆగిపోయాయి. దానివల్ల ప్రజలకు అర్థమైంది అంటే ఎన్నికలు జరిగితేనే నిధులు వస్తాయి అంటే ఇక్కడ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగకపోతే రూపాయి రావట్లేదు అని అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, అది కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బులే అని. లాస్ట్ టైం కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వాలకి ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేస్తే వాళ్ళు వాటిని డైవర్ట్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో గ్రామ పంచాయతీలకే ఒక కమిటీని ఏర్పాటు చేసి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు.
దాన్ని బట్టి గ్రామ సర్పంచ్కి, వార్డు మెంబర్లకు, అక్కడ ఉన్నటువంటి కమిటీకి, వాళ్ళందరికీ కూడా ఏంటి, ఈ నిధులు ప్రతి పైసా కేంద్రం నుంచే వస్తున్నాయి అనేటువంటిది తెలుసు. ఉపాధి హామీ పథకాలు కావచ్చు. నేషనల్ హైవేస్ శ్రీనివాస్ గారు గతంలో బిఫోర్ బీజేపీ గవర్నమెంట్ 2014 కంటే బిఫోర్ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి వెళ్ళాలన్నా, నారాయణఖేడ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాలన్నా, లేకపోతే ఖమ్మము అవతల మనము భద్రాచలము, కొత్తగూడెము అటువైపు వెళ్ళాలన్నా, ఎటువైపు వెళ్ళాలన్నా కూడా 5-6 గంటల సమయం పట్టేది. బట్ ఇవాళ మీరు హైదరాబాద్లో కారెక్కి ఎక్కడికి వెళ్ళాలన్నా 2 to 3 hours మ్యాక్సిమం. మీ కరీంనగర్కి ఎంతసేపట్లో వెళ్తున్నామండి? 2-2.5 hours రీచ్ అవుతున్నాం మనం. అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవాళ నేషనల్ హైవేస్. సో వీటన్నిటినీ కూడా డెవలప్ చేయడం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరిగింది అనేటువంటిది ప్రజలకి అవేర్నెస్ ఉంది. ఓకే, మీరు సోషల్ మీడియాలో బీజేపీ యాక్టివ్గా ఉంటుంది, నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ మీరు అసెంబ్లీలో 8 సీట్లకు మాత్రమే పరిమితం కావడం, నరేంద్ర మోడీ ఖచ్చితంగా ప్రధాని కావాలని దేశం అంతా ప్రజలు కోరుకున్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ 8 గెలుచుకుంది, బీజేపీ 8 గెలుచుకుంది. సో మీరు ఎక్కడ సక్సెస్ అయినట్టు ఏం చెప్తారు? అంటే మేము 2 అంశాలు ఇక్కడ. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన ప్రజలు చూశారు. అక్కడ నరేంద్ర మోడీ గారు వాళ్ళకు ఒక ఐకానిక్ పర్సనాలిటీగా కనపడ్డారు. వారు మళ్ళొకసారి ప్రధాని కావాలి అని అనుకున్నారు. బీజేపీ మళ్ళోసారి అధికారంలోకి రావాలనుకున్నారు. ప్రజలు ఓట్లు వేశారు. మాకు కూడా ఇక్కడ దాదాపుగా 8 పార్లమెంట్ స్థానాలను ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగేటటువంటి సమయంలో సో ఇక్కడ ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో గతంలో ఒకసారి అంటే అసలు ఫస్ట్ దేశానికి 2 ఎంపీలు వస్తే అందులో తెలంగాణ ప్రాంతం నుంచి ఒక ఎంపీని ఇచ్చినటువంటి ప్లేస్ ఇది భారతీయ జనతా పార్టీకి. సో బీజేపీ ఒక్కొక్క సందర్భాల్లో ఇక్కడ నుంచి ఎంపీలు గెలిచారు. గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు కూడా సరిపోరు నెంబర్ గెలిచారు. 2012 లాంటి సందర్భంలో కూడా ఇక్కడ బై ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. మళ్ళీ 2018 తర్వాత మళ్ళీ పుంజుకుంది. సో రకరకాల సందర్భాలు ఉన్నాయి. గతంలో 30 ఏళ్ల క్రితమే ఇక్కడ మున్సిపల్ చైర్మన్స్ గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు అనేక ప్రాంతాల్లో. సో భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ వస్తుంది పోతుంది, ఫ్లక్చువేట్ అవుతుంది. కానీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు వల్ల, గతంలో టీడీపీతో పొత్తు వల్ల ఇక్కడ బీజేపీ ఎదగలేకపోయింది అనేటువంటిది అందరికీ తెలిసిన అంశం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ కాబట్టి 2 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రజలు చూసినటువంటి పార్టీ గతంలో. సో ఒకసారి ఆ గాలి అనేటువంటిది కాంగ్రెస్ వైపు వీచింది. కానీ ఇవాళ ప్రజలు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ టైం డెఫినెట్గా వీ విల్ హ్యావ్ ద ఛాన్స్. అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు, అంటే ఒక 6 నెలల ముందు మీరు ఫీల్డ్లో ఉన్నారు, నేను జర్నలిస్ట్గా ఉన్నారు, మీరు అప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. సో ఖచ్చితంగా బీజేపీ మాత్రమే అధికారంలోకి వస్తుందని ప్రచారం బాగా జరిగింది. సో ఎందుకో మరి బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కావచ్చు, బీజేపీకి ఖాతాలో పడాల్సిన ఓట్లు కాంగ్రెస్ వైపుకు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయి. సో ఈ విషయం మీరు ఒప్పుకుంటారు కదా? యా, డెఫినెట్లీ. మరి ఎందుకు జరిగింది ఆ మార్పు? ఎందుకు జరిగింది? బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చిన తర్వాత ఈ మార్పు జరిగింది అనుకోవచ్చా? ఏం చెప్తారు? అంటే ఒకటి, ప్రజల్లో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ రోజు కవిత గారిని అరెస్ట్ చేయకపోవటము అనేటువంటి దాన్ని ఒక పెద్ద బూచిగా చూపించి కాంగ్రెస్ పార్టీ కొంత మైలేజ్ సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయటం, మీరు అన్నట్టుగా మా పార్టీలో జరిగినటువంటి కొన్ని సంస్థాగతమైనటువంటి మార్పులు, వాటి వల్ల ప్రజల్లో కొంత అనిశ్చితి, గందరగోళం అనేటువంటిది ఏర్పడింది. దానికి తోడు కొంత కాంగ్రెస్ పార్టీలో అప్పుడు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళటము. సో ప్రజలు బీజేపీని చూస్ చేసుకోవడం కంటే కొంత కాంగ్రెస్ చేసినటువంటి ఒక రాంగ్ ప్రాపగండా ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి అప్పుడు చేసినటువంటి ఒక రాంగ్ ప్రాపగండా, ఆ టైంలో కవిత గారు అరెస్ట్ అనేటువంటిది జరగకపోవటము, మీరు అన్నట్లుగా సంజయ్ గారిని తప్పించటము, ఇవి కూడా ఏంటంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయినాయి భారతీయ జనతా పార్టీ పైన. దాంతో వాళ్ళకు కనిపించినటువంటి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్. సో టక్మని మా వైపు రావాల్సిన ఓట్ బ్యాంక్ అంతా అటు షిఫ్ట్ అయ్యి 2023లో మీకు పార్టీకి వచ్చిన శాతం 15 సుమారుగా. అదే క్రమంలో పార్లమెంట్లో 35% వరకు పెరిగింది. సో ఇటీవల జరిగిన, అంటే మళ్ళీ తర్వాత జరిగిన 2 ఎమ్మెల్సీలు మీరే గెలుచుకున్నారు. 35% నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎందుకని మీరు కేవలం 5% సర్పంచ్ సీట్లో గెలుచుకున్నారంటే ఏం చెప్తారు? మీరు లోక్సభ ఎన్నికలకు ఆ ఓట్ పర్సంటేజ్కి మీరు పంచాయతీ ఓట్ పర్సంటేజ్కి కంపేర్ చేస్తున్నారు. కానీ నేను
2019లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అప్పుడు కూడా మాకు 4 ఎంపీ స్థానాలు వచ్చాయి. సో ఆ రోజు 4 ఎంపీ స్థానాలు వచ్చి 17% ఓటు బ్యాంక్ వచ్చినా కూడా ఆ రోజు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 1.28% మాకు పంచాయతీ ఎన్నికల్లో వచ్చాయి. బట్ ఇవాళ మా పంచాయతీ ఎన్నికల్లో ఓటు పర్సంటేజ్ 6%కి వచ్చింది. దాదాపుగా 700 పైచిలకు స్థానాలను మేము గెలుచుకోగలిగినాం. ఒక 168 నుంచి 700కి వచ్చాం. సో మేము దీన్ని పాజిటివ్గా చూస్తున్నాం. డెఫినెట్గా మేము ఇంప్రూవ్ అయ్యాము. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంకా మెరుగైనటువంటి స్థానాలను గెలుచుకొని ఇంకా కూడా ఆ బీజేపీ గ్రోత్ అనేటువంటిది చాలా క్లియర్గా కూడా మీకు కనిపిస్తుంది. అంటే బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఎదగకుండా వర్గపోరు అనేది ఉంది. ఈటల రాజేందర్ ఒక వర్గము, బండి సంజయ్ది ఒక వర్గము, కిషన్ రెడ్డిది ఒక వర్గము. సో ఇట్లా వర్గపోరు ఉందనేది కూడా ప్రచారం జరుగుతుంది. నిజమేనా? వర్గపోరేం ఉండదండి. వన్ థింగ్ ఒకటి నేను చెప్తాను, ఎక్కడైనా మనం మనుషులం డెఫినెట్గా ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ర్యాలీ అవుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి గారిది ఒక వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఒక వర్గం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిది ఒక వర్గం, అట్లా రకరకాల వర్గాలు. బట్టి విక్రమార్క గారిది ఒక వర్గం, పొంగులేటి గారిది, దామోదర రాజనరసింహ గారిది, ఇన్ని వర్గాలు ఉన్నాయిగా. బీఆర్ఎస్ పార్టీ ఉంది, అది ఇంకా ఫ్యామిలీ పార్టీ, అంటే లోకల్. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఫ్యామిలీ పార్టీ అయినా అది నేషనల్లో ఫ్యామిలీ పార్టీ ఉంటే, ఇక్కడ కేసీఆర్ గారిది ఒక టీము, కేటీఆర్ గారిది ఒక టీము, హరీష్ రావు గారిది ఒక టీము, కవిత గారిది ఒక టీము ఉన్నాయి కదా. అన్ని పార్టీలో ఉన్నట్టు సహజంగా మీ పార్టీలో ఉంటాయి. ఇంకా మా పార్టీలో ఇంకా అంత ఓపెన్ వర్గాలు ఉండవు. మా పార్టీలో అందరూ అందరి దగ్గరికి వెళ్తారు, అందరి దగ్గరికి వెళ్ళి కలుస్తారు, అందరూ కేంద్రం ఏది డెసిషన్ తీసుకుంటే దాన్ని ఫాలో అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మా కేంద్ర మంత్రులు కావచ్చు, మా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము శిరస వహిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా ఓపెన్గా ఇష్టం వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేంత అలాగా కూడా బీజేపీలో కూడా మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది ఈ మధ్య కాలం. మంచిదే, ప్రజాస్వామ్యం ఎక్కువైతే మంచిదే. బట్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది, దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, పరిమితులు ఉంటాయి. సో ఎందుకంటే ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ఇప్పుడు 99 టీవీకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ ఉంటుంది. టీవీ9 లాంటి టీవీకి ఇంకో మోడల్ ఉంటుంది. సో అట్లా భారతీయ జనతా పార్టీ కూడా ఒక మోడల్లో ఉంటుంది. అయితే వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి మాలాంటి వాళ్ళం ఉన్నాము. సో మేము కొంత డిఫరెంట్గా వర్క్ చేయొచ్చు. ఇందులోనే పుట్టి ఇందులోనే పెరుగుతున్నటువంటి వాళ్ళ వర్కింగ్ స్టైల్ కొంత డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే రాణి గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్న క్రమంలో కవిత గారిని మేము అరెస్ట్ చేయలేదనే ఒక దాంతోనే మేము అప్పుడు వెనుకబడిపోయాము అసెంబ్లీలో. అంశంలో నిజంగా మరి చాలామంది ఆరోపిస్తున్నారు, అంటే పొలిటీషియన్స్ ఎక్సెప్ట్ బీజేపీ మినహా ఈడీ, సిబిఐ, ఐటీ ఈ సంస్థలన్నీ కూడా బీజేపీ జేబు సంస్థగా మార్చుకుంది. అంటే మీ మాటలు బట్టి చూస్తే మీరు కూడా వాటిని ధృవీకరించినట్టున్నారు. కవితను మేము అరెస్ట్ చేయలేకపోయాము అని చెప్తున్నారు. సో నిజంగా మేము అరెస్ట్ చేయలేదు అని నేను అనలేదు. కవిత గారి అరెస్ట్ జరగకపోవటం వల్ల మా పైన కాంగ్రెస్ పార్టీ ఒక రాంగ్ ప్రాపగండా చేసింది అనేటువంటిది నేను చెప్పాను. సో ఒకటి, కవిత గారి విషయంలో కావచ్చు, ఇంకెవరి విషయంలో కావచ్చు అండి, ఆధారాలు లేకపోతే సిబిఐ కానీ ఈడీ కానీ వాటిని సృష్టించడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకు అనంటే, మీకు ఇప్పుడు ఇవాళ నేను 99 టీవీ ఆఫీస్కి వచ్చాను, రావటం అయితే వాస్తవం కదా. అవును, రావటం అయితే వాస్తవం, ఇక్కడ ఇంటర్వ్యూ జరిగిందనేటువంటిది అయితే వాస్తవం. సో అసలు నేను 99 టీవీ ఆఫీస్లో అడిగే పెట్టలేదు అని అనుకోండి, 99 టీవీ ఆఫీస్లో ఒక మర్డర్ జరిగిందని కానీ, లేదంటే ఇక్కడ ఏదో లావాదేవీలు జరిగినాయని కానీ ఎవరు దాన్ని క్రియేట్ చేయలేరు కదా. సో ఆ లిక్కర్ కేసు అనేటువంటి అంశంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఢిల్లీ ఇప్పుడు కవిత గారి విషయంలో అది బీజేపీకి సంబంధించిన అంశం కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఢిల్లీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల డొంక తీగలాగితే అక్కడి నుంచి దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరు చేశారు అనేటువంటి దాంట్లోంచి కవిత గారి పేరు వెళ్ళింది. సో దానికి మా పార్టీకి ఏం సంబంధం? సో ఆవిడ వెళ్ళారు, ఆవిడ జైలుకి వెళ్ళారు, ఆవిడ కేసు నడుస్తుంది, ఎప్పుడు వచ్చేటప్పుడు తీర్పు వస్తుంది. ఓకే రాణి గారు, ఇప్పుడు ఓవరాల్గా కవిత వెనుక బీజేపీ ఉందని ప్రచారం కొంతమంది చేస్తున్నారు, అదే క్రమంలో కాంగ్రెస్ ఉందని అంటున్నారు. వాస్తవానికి కవిత రాజకీయ అడుగులు వేస్తున్న క్రమంలో, అంటే ఆమె ఎమ్మెల్సీగా
కేసీఆర్ కూతురుగా కావచ్చు, తర్వాత ఎంపీగా కావచ్చు. సో తండ్రి చాటు బిడ్డలాగా ఎదిగి ఆమె ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆమె వేస్తున్న అడుగులు సమంజసంగా ఉన్నాయనుకుంటున్నారా? దీని వెనుక బీజేపీ ఉందంటారా, కాంగ్రెస్ ఉందంటారా? ఇప్పుడు మనం ఎందుకు వాటన్నిటి గురించి మాట్లాడుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్న అవును. పార్టీ, కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. సో ఆవిడ ఇప్పుడు ఏ పార్టీలో లేరు అవును. కాబట్టి అది డిస్కషన్కి అనవసరమైన టాపిక్. ఓకే. సో ఆమె నచ్చిన పద్ధతిలో ఆవిడ ఏదో చేసుకుంటూ పోతున్నారు కాబట్టి దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకే. ఆమె 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, భారీగా దోపిడీ చేశారని కూడా ఆమె ఈ మధ్య కాలంలో ఓపెన్గా చెప్తున్న నేపథ్యంలో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు వీటిపైన దృష్టి సారించే అవకాశం లేదా? అంటే వీటన్నిటికీ కేంద్రానికి ఏం సంబంధం ఉంటుందండి? ఇక్కడ రాష్ట్ర పరిధిలో ఇప్పుడు వీళ్ళు ఎక్కడో ఒక చోట ఒక భూమి కబ్జా పెట్టారు ఒక ఎమ్మెల్యే అని ఒక ఆరోపణ ఉందనుకోండి. సో ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, రాష్ట్రానికి సంబంధించినటువంటి భూమి రాష్ట్ర రెవెన్యూ పరిధిలోకి వస్తుంది. కేసు ఫైల్ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఫైల్ చేయాలి, యాక్షన్ తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ చేయాలి. కేంద్రం వచ్చి ఏం చేస్తుంది? రాష్ట్రంలో మీరు కూడా ప్రతిపక్షంగా ఉన్నారు కదా, ఆ విషయంలో ఏం చెప్తారు? మేము డెఫినెట్గా నిజంగా ఆరోపణలు నిజమైనవి అనుకోండి, తప్పకుండా మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తాం. ఇప్పుడు సేమ్ వైస్ వర్సా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కవిత ఎంత దోపిడీ చేసింది అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు అలీబాబా అరడజన్ దొంగలు అన్నట్టుగా, సో మొత్తం అది ఒక దొంగల ముఠ. సో ఈ ముఠాలో నువ్వెంత తిన్నావంటే నువ్వెంత తిన్నావని ఇద్దరు దొంగలు తిట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఆధారాలు వాళ్ళే బయటపెడుతున్నప్పుడు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఒక యాక్షన్ తీసుకొని ఈ ఆవిడ బయటపెట్టే ఆధారాలపైన వారు చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళు ఆవిడ పైన బయటపెట్టే ఆధారాలపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందే. దానికోసం మేము డిమాండ్ చేస్తాం. ఓకే. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ శాసనసభలో అనౌన్స్మెంట్ చేశారు, 1.5 ఏళ్లుగా కూడా ఎన్ని కమిషన్లు వేసినా కూడా దీంట్లో మరి అసలు నిజాలు బయటకు రావట్లేదు, సిబిఐకి ఇస్తున్నాము, కేంద్రం త్వరగా విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికీ దాదాపు ఒక 6 నెలలు అవుతుంది. సో ఎందుకని సిబిఐ ఇంకా యాక్టివ్గా పూర్తి స్థాయిలో ఈ విచారణ చేయట్లేదు, ఏం చెప్తారు? అంటే ఒకటి, సిబిఐ ఎప్పుడైనా కూడా వాళ్ళు ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఇందులో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం 2-3 ఉన్నాయి. ఒకటి, దాదాపు 20 నెలలు వాళ్ళ దగ్గర ఈ కేసుని పెట్టుకొని దానిపైన కాళేశ్వరం కమిషన్ని వేసి కమిషన్కి పూర్తి స్థాయిలో వాళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. దాంట్లో జరిగినటువంటి ఫైనాన్షియల్గా జరిగినటువంటి కరప్షన్ ఏమిటి అనేటువంటి దానిపైన అసలు ఎంక్వైరీ జరగలేదు. కమిషన్ రిపోర్ట్ కూడా మీరు చదివి ఉంటారు, దాంట్లో ఎక్కడా కూడా దానికి సంబంధించి లేదు. వాళ్ళకి ఏదైతే క్వశ్చనేర్ ఇచ్చినారో దానిపైన మాత్రమే ఆ కమిషన్ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. అండ్ వీళ్ళు సిబిఐకి రాసినప్పుడు సిబిఐకి వీళ్ళు ఏమని రాశారు లెటరు, మీరు కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనేటువంటి లెటర్ రాయలేదు గవర్నమెంట్. కాళేశ్వరం కమిషన్ ఏదైతే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో దానిపైన మాత్రమే ఎంక్వైరీ చేయాలన్నారు, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఎంక్వైరీ చేయాలన్నారు. సిబిఐ చేస్తుంది చేయకపోతుంది అది వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్. అయితే సిబిఐని కట్టడి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, ఆ రోజు సిబిఐ తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే డెఫినెట్గా రాష్ట్ర క్యాబినెట్ ఇక్కడ పర్మిషన్ ఇస్తేనే రావాలి అన్నారు. సో సిబిఐకి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ప్రతి కేసుని వాలంటరీగా తీసుకొని చేసే హక్కు లేదు. సో మీరు ఒక లెటర్ రాశారు, రాసిన దాంట్లో రిస్ట్రిక్ట్ చేశారు కాంగ్రెస్ సర్కార్ దాన్ని రిస్ట్రిక్ట్ చేసింది. రిస్ట్రిక్ట్ చేసినప్పుడు దీనిపైన ఎంక్వైరీ చేయాలా వద్దా అనేటువంటి నిర్ణయం సిబిఐ తీసుకుంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఒక దేశాన్ని అంటే ఓవరాల్గా ఒక 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది, ఇప్పుడు మీరు 3వసారి అధికారంలోకి వచ్చారు. అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు స్పష్టంగా తెలుసు. రేపు పొద్దున 4వసారి కూడా నరేంద్ర మోడీ ప్రధాని అవుతున్నారని మీరు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా అంటే దేశంలో అంటే ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మనకు ఉంది. కానీ ఈ దేశంలో బీజేపీ ఎంతసేపు హిందుత్వం అనే ఒక ఎజెండాతోనే హిందువుల ఓట్ల కేంద్రీకృతంగానే మరి రాజకీయాలు చేస్తుంది, గద్దెనెక్కుతుంది. కానీ దేశంలో యువత కావచ్చు, తర్వాత పరిపాలన అందించడం కావచ్చు, పరిశ్రమలు నెలకొల్పడం లాంటి విషయాల్లో వైఫల్యం అయిపోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది కదా, ఏం చెప్తారు? అంటే ప్రచారం ఎవరైనా చేస్తారు, ఏముందండి. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి వేరే ఏముంది, వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఏం లేదు.
మీరు మీరు మీ కళ్ళతో మీ ఊరు వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, మీకు తెలుసు బీజేపీ భారతీయ కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు వస్తున్నాయో మీకు తెలుసు. తెల్లారులేస్తే కేటీఆర్ గారు గుండు సున్నా వచ్చింది అంటారు. గుండు సున్నా వస్తేనే తెలంగాణలో నేషనల్ హైవేస్ పడ్డాయా? గుండు సున్నా వస్తేనే శ్మశాన వాటికలు కట్టారా? అన్ని రాష్ట్రాలకు చేసినట్టు చేసిరు. జాతీయ రహదారులు వేయాలి కనుక వాళ్ళకు కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు ఎందుకు వేయలేదు? కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు ఎందుకు వేయలేదు? బట్ బీజేపీ సర్కార్ వచ్చిన 10 ఏళ్లలోనే వేశారు కదా. దట్ ఈస్ ద డిఫరెన్స్. అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్తే మనకు అక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు కనీసం వాళ్ళకు ఎందుకు కరెంటు కూడా లేదు, ఎందుకు వాళ్ళకు మంచినీళ్ళు కూడా లేవు, ఎందుకు వాళ్ళకు రోడ్లు కూడా లేవు, పక్క దేశాల నుంచి చొరబాట్లు అంతగనం ఎందుకున్నాయి? ఎవరికో భయపడి వాళ్ళను పరాయి దేశస్తుల్లాగా ఎందుకు వదిలేశారు? బట్ ఇవాళ దేశ బడ్జెట్లో ఒక 10% బడ్జెట్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్కి పెట్టి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు మనకు సమానంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ చేసింది. ఇవాళ తెలంగాణ లాంటి ప్రాంతంలో ప్రతి చోట కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది, డెవలప్ చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? ఏ రాష్ట్రంలో చేయలేదు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చేయలేదు. బట్ భారతీయ జనతా పార్టీ అట్లా కాదు కదా, అన్ని రాష్ట్రాల్లో చేస్తోంది, తెలంగాణలో కూడా చేస్తోంది. తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి ఇంకా మనం కట్టేటటువంటి పన్నుల డబ్బు కంటే 4 డబ్బులు ఎక్కువే ఇక్కడ ఖర్చు పెడుతుంది. ఓకే, స్టార్టింగ్లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి కావచ్చు, జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పిన అంశాలు కావచ్చు. సో ఇప్పటికి 12 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు. సో వాటి గురించి ఏం చెప్తారు? అసలు జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తానని మోడీ గారు ఎక్కడ చెప్పలేదు. మీకు దొరికితే అసలు ఒక ఆడియో బైట్ తీపియండి. మోడీ గారు చెప్పలేదు ఆ విషయం. 2 కోట్ల ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇవాళ ఉద్యోగ కల్పన అనేటువంటిది ఎట్లా స్టార్ట్ అయిందంటే, జస్ట్ ఒక గిగ్ వర్కర్స్ ఉంటారు చూసారా, ఒక గిగ్ వర్కర్సే ఇవాళ భారతదేశంలో 3 కోట్లు ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు రావండి. ప్రభుత్వ ఉద్యోగాలు 2 కోట్లు వస్తాయా? రావు. నీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటము అని అంటే అది ప్రైవేట్ సెక్టార్లో కూడా అంత ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలిగేటటువంటి మెకానిజంని డెవలప్ చేయటం. ఇవాళ మీరు ఒకటి గమనించండి, ఈ గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. మనకు ర్యాపిడో బుక్ చేసిన, ఊబర్ బుక్ చేసిన, అమెజాన్ కావచ్చు, మనకు ఆన్లైన్లో ఎవ్రీథింగ్, మనకు ఫుడ్ పార్సెల్స్ కావచ్చు, లేకపోతే మనం ట్రావెలింగ్కి సంబంధించినటువంటి కావచ్చు, జెప్టో లాంటివి కావచ్చు, లేదంటే జొమాటో లాంటివి కావచ్చు, ఇవన్నీ చేస్తున్నప్పుడు దీనికి కావాలి ఇది ఆన్లైన్లో మనం ఒక ఎకానమీ, గిగ్ ఎకానమీ అనేటువంటిది, ఆ డిజిటల్ ఎకానమీ కావాలి అంటే డిజిటల్ ఇండియా కావాలి. సో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంతవరకు రావాలి అని అంటే అంతటా కూడా ఫస్ట్ ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ కావాలంటే ఫస్ట్ కరెంట్ కావాలి. కరెంటు ఇంటర్నెట్ ఉండే సమయంలో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండాలి. ఫోన్తో పాటుగా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని అంటే 0 అకౌంట్ని ఓపెన్ చేయాలి. అంటే ఒక 11 సంవత్సరాల కాలంలో ఫస్ట్ 8 ఇయర్స్ ఫస్ట్ ఏం చేశారు? రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. ప్రతి చోటకి అంతటకి కరెంటు ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత ఇంటర్నెట్ ప్రొవైడ్ చేశారు. అందరికీ మొబైల్ ఫోన్స్ ప్రొవైడ్ చేశారు. మన దగ్గరనే వచ్చి ఫోన్ కంపెనీలు పెట్టి మనకు 90% ఇవాళ భారతదేశానికి ఉపయోగపడే ఫోన్స్ అన్నీ కూడా భారతదేశంలోనే తయారవుతున్నాయి. అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఇవాళ ఇవన్నీ అందించి 0 అకౌంట్స్ కూడా ఓపెన్ చేయించారు. ఫోన్పేలు, గూగుల్ పేలు, యూపీఐలు ఇవాళ పెట్టారు. దాని ద్వారా ఏం జరుగుతోంది? మీకు విపరీతమైనటువంటి బిజినెస్ అనేటువంటిది ఆన్లైన్లో పెరిగింది. ఆన్లైన్లో పెరగటం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇదవ్వటం వల్ల ప్రతి చోట కూడా కోవిడ్ లాంటి సమయంలో కూడా మన ఎకానమీ దెబ్బతినలేదు. ఎక్కడున్నాయి 2 కోట్ల ఉద్యోగాలంటే ఇగో ఇక్కడున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఉండి కూడా ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ చేసుకునేటటువంటి ప్లాట్ఫామ్ని ఇండియాలో డెవలప్ చేశారు. ఓకే, ఓవరాల్గా 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశంలో కూడా ఒక 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సో ఎంతసేపు అధికారం కోసం మాత్రమే మీరు రాజకీయాల్ని హిందూ మతాన్ని ఎజెండాగా తీసుకొని మాత్రమే ముందు. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. సో మరి ఇండియాలో ఉన్న వాళ్ళంతా కూడా భారతీయులే. సో వాళ్ళు ముస్లిమా, సిక్కులా, లేకుంటే క్రిస్టియన్సా, హిందువులా, ఇదంతా కాసేపు పక్కన పెడితే 80% ఆఫ్ పీపుల్స్ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళను ఓటు బ్యాంకుగా చూడడం ఎంతవరకు కరెక్ట్, మీరేం చెప్తారు? 3 తలాక్ రద్దు చేశారు. హిందువుల కోసం చేశారా? ముస్లిం మహిళల కోసం చేశారు. వక్ఫ్ బోర్డులో సవరణలు చేశారు. హిందువుల కోసం చేశారా? అది ముస్లింల ఆస్తులు, వాళ్ళ డబ్బుని పేద ముస్లింలకు పంచడం కొరకు చేశారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేశారు.
అక్కడ హిందువులు బతుకుతున్నారా? ఇప్పుడు ఎక్కువ మెజారిటీ అయితే ముస్లిమ్సే కదా, వాళ్ళ కోసమే. కాశ్మీర్కి ఇవాళ మనం అందరం కట్టేటటువంటి ట్యాక్సుల్లో 1% పన్నులు ఏవైతే మనకు 36 మనకు ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ మనకు రిటర్న్ వస్తాయో, సో దాంట్లో మొత్తం 1% బడ్జెట్ని కాశ్మీర్కి కేటాయిస్తున్నారు. ఓన్లీ హిందువుల కోసమే కేటాయిస్తున్నారా? అది లక్షల వేల కోట్ల రూపాయలను ఇవాళ కాశ్మీర్ డెవలప్మెంట్ కొరకు మన బడ్జెట్లో పెడుతున్నారు. అది హిందువుల కోసమే పెడుతున్నారా? కాదు కదా. రాణి రుద్రమ్మ గారు, ఓకే, మీరు చెప్తున్నారు కాశ్మీరీలో ఉన్న ముస్లిమ్స్ కోసం కావచ్చు, ముస్లింల కోసం ట్రిపుల్ తలాక్ ఇవన్నీ చెప్తున్నారు. 11-12 ఏళ్ళుగా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. హిందువులంతా నిజంగానే మీరు హిందూ రాజకీయాలని రెచ్చగొడతారు. ప్రతిసారి ఓట్లు వేయించుకునేందుకు హిందూయిజాన్ని వాడుకుంటున్నారు. హిందువుల కోసం ఏం చేశారంటే ఏం చెప్తారు? ఇవాళ భారతదేశంలో వేసిన రోడ్లపైన హిందువులు నడవట్లేదా అండి? హిందువులు నడవట్లేదా? ముస్లిమ్స్ నడవట్లేదా? క్రిస్టియన్స్ నడవట్లేదా? అంటే ఇది సపరేట్, ఇది ముస్లిమ్స్ రోడ్డు, ఇవి క్రిస్టియన్ల రోడ్లు, లేకపోతే ఇవి హిందువుల రోడ్డు అని ఉన్నాయా? ఇవాళ భారతదేశంలో ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం అంతా కూడా ఓన్లీ హిందువులకే, ఓన్లీ ముస్లింలకే, ఓన్లీ క్రిస్టియన్స్కే అని ఎక్కడ పెట్టలేదు కదా. ఇవాళ శ్మశాన వాటికలు అందరికీ ఇస్తున్నారు. అందులో కేవలము హిందువులకే శ్మశాన వాటిక, ముస్లింలకు ఉండదు, లేదా క్రిస్టియన్స్కి ఉండదు అని చెప్పట్లేదు కదా. రైతు వేదికలు ఉన్నారు, అందులో ముస్లిం రైతులు, క్రిస్టియన్ రైతులు ఉండరా? లేకపోతే ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు, అందులో ముస్లిం మహిళలకి, క్రిస్టియన్ మహిళలకు ఇవ్వలేదా? లేకపోతే హిందూ మహిళలకు ఇవ్వలేదా? అంటే హిందువుల కోసమే ఏం చేశారు అనంటే, అసలు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా ఈ దేశంలో తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో, ఈ దేశం ఇచ్చేటటువంటి ప్రతి సంక్షేమ పథకంలో అందరూ భాగస్వాములు అవుతారు కదా. ఎందుకని మరి ఈ హిందూ ఓటు బ్యాంక్ రాజకీయాల్ని ప్రతి ఎన్నికలప్పుడు రెచ్చగొట్టడం కావచ్చు, ఆ రకంగా మాట్లాడడం, దీన్ని ఎట్లా సమర్థించారు? ఎవరు మాట్లాడారు అంటే, ఒకటి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను పట్టు. నేను పేరు చెప్పాను, మీకు తెలుసు, నేను ప్రతిసారి ఇది జరుగుతున్న రొటీన్ ప్రాసెస్. ఒక విషయం నేను చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, సెక్యులర్ పార్టీ అని మాట్లాడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక హిందూ, రేవంత్ రెడ్డి గారు అన్నారు మొన్న, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారు. వాళ్ళు కదా మతతత్వ పార్టీ. ఇప్పుడు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నటువంటి పార్టీ మతతత్వ పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రజలు పట్టం కట్టారు మొన్న. మేమేమంటున్నాము అంటే, ప్రజలకి బహుశా ముస్లింల పార్టీకి ఓటేయాలని అనిపిస్తుందేమో. మేమేమంటున్నాము, మాది సెక్యులర్ పార్టీ అంటున్నాం. మేము హిందువుల కోసము పనిచేస్తున్నాము, ముస్లింల కోసం పనిచేస్తున్నాము, క్రిస్టియన్ల కోసం పనిచేస్తున్నాం. మీరు మాత్రమే చెప్తున్నారు మీరు సెక్యులర్ పార్టీ అని, కానీ కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎవరు కాదన్నారు? మాకు ఓన్లీ హిందువులే ముఖ్యమని మాట్లాడారు. ఎవరం లేదు. మేము ముస్లింలకు వ్యతిరేకమని ఎప్పుడు మా పార్టీ ఏ నాయకుడు మాట్లాడలేదు. మేము మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ఆ ముస్లింలకి నష్టం చేస్తున్నటువంటి ఎంఐఎం లాంటి పార్టీలకు వ్యతిరేకం తప్ప మేము ముస్లిం ప్రజలకు వ్యతిరేకమని మా పార్టీలో ఏ నాయకుడు చెప్పలేదు. ఐఎమ్ షూర్ ఫర్ దట్. ఎందుకంటే మా పార్టీలో మైనారిటీ సెల్ ఉంది. మేము ముస్లింలకు వ్యతిరేకం అయితే మేము మైనారిటీ సెల్ ఎందుకు పెడతామండి? ఓకే, ఎందుకు పెడతాం? ఆ ప్రచారం ఎందుకు జరుగుతుంది అంటారు మరి? అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసేటటువంటి ప్రచారం. అసలు వాళ్ళు దొంగలు, వాళ్ళు మత రాజకీయం చేసేది వాళ్ళు. ఇవాళ ముస్లింలకు మెహర్బానీ కొరకు అధికారంలో నిర్ణయాలు తీసుకునేటటువంటి వాళ్ళు సెక్యులర్లు కాదు. ఇవాళ హిందువులపైన దాడులు జరిగితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదు. కానీ ఒక ముస్లిం పైన దాడి జరిగితే మాత్రం మొత్తం ముక్కుమాడుగా వస్తారు. అంటే వాళ్ళ ఈ ముస్లింల పార్టీలు ముస్లింల కోసమే వాళ్ళు ఉన్నారా? హిందువుల కోసం లేరా? ఎందుకు ఒక గుడి గుల కొడితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కేసీఆర్ గారు మాట్లాడారు? ఒక మసీదు గుల కొడితే ఊరుకుంటారా వాళ్ళు? అట్లనే ఊరుకోగలుగుతారా? రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఊరుకుంటారా? ప్రతి ఎన్నికలప్పుడు కేంద్రంలో అధికారంలోకి రావడానికి కేంద్రంలో ఉన్న మీ బీజేపీ పెద్దలు ఏదో ఒక రకమైన సమస్యను సృష్టిస్తారు, ఆ ఎన్నికల నుంచి బయటపడతారు. సో అది సరిహద్దుల్లో కావచ్చు, దేశ అంతర్గత భద్రత విషయంలో కావచ్చు, ఇట్లాంటివి క్రియేట్ చేస్తున్నారు. ప్రతి ఎన్నికలప్పుడు ఇది రెచ్చగొట్టే విధంగానే చేస్తూ అధికారంలోకి వస్తున్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి ఏం చెప్తారు? అది తప్పుడు ప్రచారం. ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేరు. ఎందుకంటే మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడుగడుగునా భయం, గోకుల్ చాట్ లాంటి విధ్వంసాలు మనం హైదరాబాద్లో చూసాం, లుంబిని పార్క్లో పేలుళ్ళు మనం చూసాం, ఎప్పుడు ఏమంటారు అది చార్మినార్ దగ్గర మసీదులో కూడా మనం పేలుళ్ళు చూసాం ఆ రోజు. అంటే ఎక్కడ సాయిబాబా గుడి దగ్గర మనం పేలుళ్ళు చూసాం. హైదరాబాద్కే ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. పార్లమెంట్ భవనం పైన అటాక్ని మనం చూసాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ దేశానికి ఆనాడు రక్షణ లేదు. ఈ దేశంలో ప్రతిదీ కూడా ఒక పాకిస్తాన్ను చూస్తే గజగజ వణికిపోయేటటువంటి పరిస్థితి. కానీ ఇవాళ దేశ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ నవ్వుతున్నాయండి బాంబ్ బ్లాస్టులు? వెరీ రేర్.
ఒకవేళ జరిగినా కూడా చాలా, ఒకవేళ వాళ్ళను మొత్తం వాళ్ళ గొంతు నొక్కి పట్టి వాళ్ళని పాతాళంలో పడేస్తున్నాం కాబట్టి ఎక్కడో ఓ చోట దారి చేసుకొని బయటికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కోపాన్ని, ఆగ్రహాన్ని ఎక్కడో ఒక చోట చూపించేటటువంటి అవకాశం దొరికితే అది వెరీ రేర్గా ఎక్కడన్నా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి తప్ప అదర్వైజ్ ఆనాడు ఉన్నంత విధ్వంసం భారతదేశంలో ఇవాళ ఉందా? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము 2-3 ఘటనలు, మీకు కూడా తెలుసు. మొన్న కార్ బాంబ్ బ్లాస్ట్ అయితేంది, తర్వాత ఆ సరిహద్దుల్లో మొన్న జరిగిన ఇన్సిడెంట్ హిందువులా కాదా అని చూసి చంపడం లాంటి, మణిపూర్లో కూడా హింస జరుగుతుంది. సో కేంద్రంలో ఉన్న సర్కారు ఇవన్నిటిని ఎందుకని ముందే ఇంటెలిజెన్స్ వైఫల్యం అనుకోవచ్చా, సర్కారు వైఫల్యం అనుకోవచ్చు? అంటే నేను అదే చెప్పాను, మొదటి 9 సంవత్సరాలు ఎక్కడ ఏమీ జరగల, పూర్తి స్థాయిలో తొక్కి పెట్టేశారు. తీవ్రవాదం కావచ్చు, ఉగ్రవాదం కావచ్చు, దేనైనా కూడా. కానీ అదే నేను అంటున్నది, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే అవతలవాడు, శత్రువు అనేటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు పరాయి దేశం హస్తాన్ని అందిస్తున్నప్పుడు, సో బార్డర్లోంచి వాళ్ళు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వెరీ రేర్గా మనకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవి. అంతేగాని విచ్చలవిడిగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినట్టుగా జరగలేదు. ఎంత అణిచివేసినా కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది అంతే. ఇప్పుడు అసలు మనకి ఇన్సైడ్ అంటే బయట నుంచి వచ్చే ఉగ్రవాదులు, తీవ్రవాదులు, బయట రాష్ట్రాల సపోర్ట్, దేశాల సపోర్ట్తో వచ్చే వాళ్ళతో పాటుగా ఇంటర్నల్గా ఉన్నటువంటి మావోయిజము, నక్సలిజాన్ని కూడా అంతమొందిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇంకా కొన్ని రోజుల్లో ఖచ్చితంగా కూడా ఇది పూర్తిగా కూడా బీజేపీ అధికారంలో ఉంటే జీరో అవుతుంది. ఓకే, పాకిస్తాన్ ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకున్నారు. సో దేశ ప్రజలంతా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ను హర్షించారు. అదే క్రమంలో మరి ట్రంప్ లాంటి వ్యక్తులు కూడా పాక్, భారత్ మధ్య నేనే శాంతి కుదిర్చాను, సో అటు నుంచి పాక్ నుంచి ఈ సీజ్ ఫైర్ అంటే వాళ్ళు అనకున్నా మనమే చేశాము, సో అప్పటికే మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనం సొంతం చేసుకునే పరిస్థితుల్లో బీజేపీ వెనుకడుగేసింది, సీజ్ ఫైర్ ఎవరు అడగకున్నా సీజ్ ఫైర్ చేశారు అనే ఒక విమర్శ కూడా ఉంది కదా, దీనికి ఒకటి, మీరు ఇతర దేశ అధ్యక్షుడు చెప్పిన మాటల్ని మీరు నమ్ముతున్నారు, నా దేశ ప్రధాని చెప్పినటువంటి మాటల్ని నేను నమ్ముతున్నాను. మోడీ గారు ఏమన్నారు? ఎవ్వరూ మనకు మధ్యవర్తిత్వం వహించలేదు, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రజలే, ఇవాళ ప్రజల రక్తపాతాన్ని మేము చూడదలుచుకోలేదు, బట్ ఉగ్ర మూలాలను మొత్తం తుంచిపడేశాము. ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు వాళ్ళ బేస్మెంట్స్ వేసుకొని ఉన్నారో వాటిని మొత్తము విధ్వంసం చేసి పడేసాం 23 నిమిషాల్లో. సో వాళ్ళ మూలాలనే మొత్తం కదిలించి పడేసాం. మనకు కావాల్సింది ఏంటి? ఉగ్రవాదాన్ని తుదముట్టించడం. ఓకే, సాధారణమైనటువంటి ప్రజలను చంపటము, ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. మన సైనికులు చనిపోతారు, సామాన్య ప్రజలు చనిపోతారు. ఇది కాదు కదా మన లక్ష్యం. ఇవాళ భారతదేశము ప్రపంచంలోనే నెంబర్ 3గా వచ్చింది. అంటే ఆర్థిక స్థిరత్వం కలిగినటువంటి దేశాల్లో ఇవాళ మనం 3వ స్థానంలోకి వచ్చాం, ఎక్కడో 11-12 స్థానాల నుంచి. సో రేపు ఇది కంటిన్యూ అవుతే ఇంకో 10-15 సంవత్సరాల్లో మనం నెంబర్ 1కి వెళ్తాం. సో మనము గ్రో అవుతుంటే, ఫైనాన్షియల్గా మనం గ్రో అవుతున్నప్పుడు, సో వాడెవడో పక్క దేశపోడు మనల్ని రెచ్చగొడితే దానికి మనం ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి మన టార్గెట్ని మనం డైవర్ట్ చేసుకోవడం వల్ల ఎవరికి నష్టం అండి? మనకే నష్టం. మన సైనికులు చనిపోతారు, మన ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అవుతుంది, మన డబ్బు ఖర్చు అయిపోతుంది, మనకు విపరీతమైనటువంటి ప్రాణ నష్టం వస్తుంది, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. మనము వాడిపైన దాడి చేస్తే వాడు కూడా మనపైన దాడి చేస్తాడు, దానివల్ల కూడా మన ప్రాణ నష్టం జరుగుతుంది. సో ఈ అనిశ్చితిలో ప్రజల జీవన విధానం అనేటువంటిది అస్తవ్యస్తమైపోతుంది, విపరీతమైనటువంటి ధరలు పెరుగుతాయి, మనం బ్రతకడం అనేటువంటిది మనకు ఒక క్వశ్చన్ మార్క్ లాగా అవుతుంది. అంటే ఇంత అనిశ్చితిని దేని కొరకు క్రియేట్ చేయాలి? మన లక్ష్యం ఉగ్రవాదాన్ని తుదముట్టించడం, దాని మీద టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేశారు. అది సక్సెస్. పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చారు, ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి అది కంటిన్యూ అవుతుందా? ఇంకా దేశంలో అంటే చాలామంది ఉగ్రవాదులు ఇంకా మన దేశంలోనే తలదాచుకున్నారు, దాంట్లో మీరు సర్రు తీసుకురాబోతున్నారు, దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. సో బయట నుంచి వచ్చిన ఓటర్లను పంపించడంలో బీజేపీ విఫలమైందనుకోవచ్చా, ప్రతిపక్షాలకు భయపడుతుందా, ఏం చెప్తారు? ఒకటి, ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది అని చెప్పి స్వయంగా హోంమంత్రి అమిత్ షా గారే చెప్పడం జరిగింది. కాబట్టి అది కంటిన్యూ అవుతుంది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. డెఫినెట్గా అవతల దేశం నుంచి ఉగ్రవాదులు ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి కవింపు చర్యలు ఏం చేసినా కూడా డెఫినెట్గా ఇక్కడ నుంచి ఒక సమాధానం ఉంటుంది, అంతవరకు అది కన్ఫర్మ్. ఇంకోటి మీరు చెప్పారు ఎస్ఐఆర్ తీసుకొచ్చాము, బట్ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ కూడా పంపించలేకపోతున్నాము అని. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా చాలా అవసరం.
ఇవాళ బంగ్లాదేశ్ లాంటి చోట అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సరిహద్దులోంచి వచ్చేటటువంటి వాళ్ళను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించినంత వరకు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కోఆపరేట్ చేయనంత వరకు కూడా మనము ఎంత పెద్ద గేట్ వేసినా కింద నుంచి వాళ్ళు కన్నం దవ్వి వాళ్ళను లోపలికి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదు, అది ఉండదు. అక్కడ ఒక ఎంట్రీ వాళ్ళకు దొరికిన తర్వాత ఇంత పెద్ద దేశంలో వాడు ఏదో రూపం మార్చుకొని ఇంకొక ప్రాంతానికి వెళ్ళి బతుకుతున్నారు. సో అలాంటప్పుడు మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? కాబట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ ఇట్ టేక్స్ టైం. ఓకే, రాహుల్ గాంధీ ఓట్ చోరీ తీసుకోవడం పట్ల మీరేం చెప్తారు? అసలు దేశాన్ని చోరీ చేస్తున్నటువంటి వాళ్ళు కదండి. ఓట్ చోరీ ఎక్కడ జరిగింది? ఓట్ చోరీ జరిగితే మరి తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది? ఎలా వచ్చింది? ఓట్ చోరీ జరిగితే మరి తెలంగాణలో 8 స్థానాలు ఎలా వచ్చాయి? ఓట్ చోరీ జరిగితే అసలు రాహుల్ గాంధీ ఎలా గెలిచాడు? ఓట్ చోరీ జరిగితే ప్రియాంక గాంధీ ఎలా గెలిచింది? వాళ్ళ కాంగ్రెస్ ఎంపీలు ఎలా గెలిచారు? వాళ్ళు కూడా ఓడిపోవాలి కదా. అవును, వాళ్ళు కూడా ఓడిపోవాలి కదా. కర్ణాటకలో ఎలా ఓట్ చోరీ జరిగితే వాళ్ళ అధికారంలోకి వచ్చారు? హిమాచల్ ప్రదేశ్లో ఎలా అధికారంలోకి వచ్చారు? అంటే మీరు గెలిస్తేనేమో ఓటు చోరీ జరగనట్టు, పక్కోడు గెలిస్తే ఓటు చోరీ జరిగినట్ట. ఓకే, రాణి రుద్రమ్మ గారు బీసీ ప్రధానమంత్రి ఒప్పుకుంటారు కదా మన నరేంద్ర మోడీ గారిని? అవును. తెలంగాణకు కూడా మీరు ఎన్నికల సమయంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. ఎస్. ఎవరికెంతో వారికంతా అనేది కాంగ్రెస్ తీసుకున్న నినాదం. సో దాంట్లో మీరు 12 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇంతవరకు జనగణన చేయకపోవడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేస్తే అది తప్పుల తడకాని మీరు ఎట్లా అంటారు? ఒకటి, దేశ ప్రధాని, యాక్చువల్లీ దేశ ప్రధాని గారు ఆయన క్యాస్ట్ మీద ఆయన ప్రధాని అవ్వలేదు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అవును, వారు ఓసీయా, వారు బీసీయా, వారు ఎస్సీయా, ఎస్టీ అనే దానిపైన వారు ప్రధాని కాలేదు. కానీ వారు ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్, వారి క్యాస్ట్కి సంబంధం లేకుండా మా పార్టీ వారిని ప్రధాని చేసింది. ఓకే, అదే ఒక కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యం కాదు. గాంధీ కుటుంబం తప్ప ఇంకొకరు ప్రధాని అయితే వాళ్ళు ఓర్చుకోరు. మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి కీలుబొమ్మలాగా ఆడిచ్చారు. పివి నరసింహారావు గారు లాంటి వ్యక్తి మన తెలుగు బిడ్డ ప్రధానమంత్రి అయితే కూడా వారి శవాన్ని ఏఐసిసి ఆఫీసులో పెట్టనీయలేదు. అంటే అంత నిర్బంధం ఇతర పార్టీలో ఉంటుంది. మనం ఊహించగలుగుతామా? తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా కాదు. ఎక్కడ టాలెంట్ ఉందో, ఎక్కడ దేశభక్తి ఉందో, ఎక్కడ నాయకత్వ లక్షణాలు ఉన్నాయో వాళ్ళని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్స్ అవకాశం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బీసీ, 28 మంది బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కేంద్ర మంత్రులు అయ్యారు భారతీయ జనతా పార్టీలో. 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ చరిత్రలో పట్టుమని 10 మందిని కూడా ఎన్నడూ కేంద్ర మంత్రులను చేయలేదు. బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని చేయలేదు. బీసీ కమిషన్కి 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత కల్పించలేదు. బట్ భారతీయ జనతా పార్టీ కల్పించింది. ఎప్పుడు కల్పించింది మేడం బీసీలకు చట్టబద్ధత? మీకు 2018లో 19 ఏ రకంగా? ఏ రకంగా అనంటే ఇవాళ బీసీ అంటే కాంగ్రెస్ కులగణన చేసి జనగణన చేసి ఆ రిపోర్టుల ప్రకారం బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, సో అది పనికిరాదని ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ ఆ నివేదికను పక్కకు పెట్టారని చెప్పి కూడా మనకు ప్రచారం జరుగుతుంది. అదే క్రమంలో మీరు అధికారంలో ఉన్నారు. సో బీసీలకు న్యాయం జరగాలంటే ఉద్యోగాలు కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, అదే క్రమంలో రాజకీయంగా చట్టసభల్లో కావచ్చు, వీటన్నిటిలో మరి ఖచ్చితంగా రిజర్వేషన్లు రావాలంటే కేంద్రంలో ఉన్న మీరు బీసీలను ఎందుకు గుర్తించట్లేదు అంటున్నారు? నేను ప్రధానమంత్రి, 28 మంది కేంద్ర మంత్రులు, బీసీ కమిషన్కి చట్టబద్ధత ఇవన్నీ చెప్తుంటే కూడా మళ్ళీ మీరు బీసీలను గుర్తించట్లేదు భారతీయ జనతా పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువైతే గుర్తిస్తుంది కదా. ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ పార్టీ చేయలేనివన్నీ అయితే చేస్తున్నాం కదా. సో అండ్ ఇంకొకటి, మీరు రిజర్వేషన్ విషయానికి వస్తే, రిజర్వేషన్ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటిది చెల్లుబాటు కాదు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కానీ కేవలం ప్రజల్ని ఏమార్చి అబద్ధాలు చెప్పైనా సరే ఓటేయించుకోవాలనే ఉద్దేశంతో వారు 42% రిజర్వేషన్ తీసుకొస్తారని లోకల్ బాడీస్లో అని చెప్పారు. అది సాధ్యం కాదు అనేటువంటిది వారికి తెలుసు. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారికి సాధ్యం కాదు, నరేంద్ర మోడీ గారికి సాధ్యం కాదు, వారికి కూడా కాదు. వారు కూడా నరేంద్ర మోడీ గారు ఏం రాజ్యాంగం కంటే ఎక్కువ కాదు కదా, సుప్రీంకోర్టు కంటే ప్రధానమంత్రి గారు ఏమి ఎక్కువ కాదు కదా. కోర్టు పిలిస్తే ప్రధానమంత్రి గారు కూడా రావాలి కదా. మరి తమిళనాడులో ఎట్లా అమలు అవుతుంది? అసలు తమిళనాడులో స్థానిక సంస్థలో రిజర్వేషన్ లేదండి. 42 more than 50% రిజర్వేషన్ లేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమిళనాడులో అసలు 42% రిజర్వేషన్ కానీ 50% రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ అనేటువంటిది అక్కడ అది దానికి లోకల్ బాడీస్కి సంబంధించింది కాదు. అది ఇక్కడ సగం సగం చదువుకున్నోళ్ళు, అది తెలియనోళ్ళు, అసలు అక్కడ ఏం జరిగిందో తెలియనోళ్ళు మాట్లాడుతున్న మాటలు అవి. తమిళనాడులో విద్య అండ్ ఉపాధికి సంబంధించినటువంటి అంశంలో ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు జయలలిత గారు బ్లాక్మెయిల్ చేస్తే ఆవిడ బ్లాక్మెయిల్ కి భయపడి ఒక డెసిషన్ ఇచ్చింది. తర్వాత ఇమ్మీడియట్ గా ఆ ఇష్యూ కోర్టులోకి వెళ్ళింది. ఇప్పటికి కూడా ఇంకా అది తీర్పు బయటికి వెలువడలేదు. 2-3 నెలల్లో ఇచ్చేస్తారు. అప్పుడు భయపడి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా చేయలేదు. నిజంగా చేయగలిగే అవకాశం ఉంటే ఆ తమిళనాడుకు సంబంధించినటువంటి ఇది ఇచ్చిన తర్వాత ఒక 30 ఏళ్ళు వాళ్ళే ఉన్నారుగా. 30 ఏళ్ళు ఉన్నారుగా. మరి ఆ 30 ఏళ్లలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో చేయొచ్చుగా. మరి కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీజేపీనే అడ్డుకుంటుంది బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో. ఇప్పుడు మాటలు మాట్లాడుతారు. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారు ఎందుకు బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ధర్నా పెడితే పోలేదండి? ఢిల్లీలో ఎందుకు పోలే? సోనియా గాంధీ గారు ఎందుకు పోలే? ఎందుకు మొన్న పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు మాట్లాడలే? అసలు అంత దూరం ఎందుకండి? మొన్న శీతాకాల సమావేశాల్లో తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీల్లో ఒక్కరు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం 9th షెడ్యూల్లో పెట్టాలి అని పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్రంలో ఎందుకు మాట్లాడలేదు అంటే, మాట్లాడితే అక్కడ రాహుల్ గాంధీ తంతాడు కాబట్టి. రాహుల్ గాంధీ గారు దానికి ఒప్పుకోవట్లేదు. మరి ఆయన కామారెడ్డిలో డిక్లరేషన్ చెప్పారు కదా, ఆ రోజు ఆయన తెలియదు, ఏదో వీళ్ళు పిలిచారు, ఆయన వచ్చాడు. నేనేమంటున్నా, ఆయన ఢిల్లీలో పెట్టిన మీటింగ్ ఎందుకు రాలే? రాష్ట్రంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక చైతన్యం వస్తుంది, ఒక డిమాండ్ కూడా కనిపిస్తుంది. ఈ అంశంలో బీజేపీ ఎజెండా ఎట్లుంటుందండి? ఒకటి, వాళ్ళు ఏదో చేశారు కాబట్టి వాళ్ళు చేస్తే మేమేదో చెయ్యాలి అని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు. వాళ్ళు పెట్టకముందే మా పార్టీలో మేము ఇచ్చినటువంటి స్థానాలు ఎక్కువ. వాళ్ళ పార్టీలో ఎన్నడూ ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు వాళ్ళు. కానీ మా పార్టీ అధికారంలోకి వస్తే మొన్న చేసి కావచ్చు. ఎందుకోనండి, మా పార్టీలో అధ్యక్షుల్ని కూడా ఇప్పటికి దత్తాత్రేయ గారు బీసీ, బండి సంజయ్ గారు బీసీ, డాక్టర్ లక్ష్మణ్ గారు బీసీ, అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా బీసీలు వేరే వాళ్ళు ఉండవచ్చు, నా నోటీస్లో ఉండకపోవచ్చు. సో బట్ వాళ్ళ పార్టీలో ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ లేడు. మా పార్టీలో జనరల్ సెక్రటరీలు బీసీలు ఉన్నారు, మా పార్టీలో వైస్ ప్రెసిడెంట్లు బీసీలు ఉన్నారు, మా పార్టీలో సెక్రటరీలు బీసీ ఉన్నారు, మా పార్టీలో స్పోక్స్ పర్సన్స్ బీసీ ఉన్నారు, మా దాంట్లో ఇచ్చేటటువంటి టికెట్లలో బీసీలకు టికెట్లు ఇస్తారు న్యాయబద్ధంగా. వాళ్ళ దాంట్లో ఇప్పుడు అంత దాకా ఎందుకండి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఎంత పర్సంటేజ్ బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు చెప్పండి నాకు. టీపీసీసీని మేము బీసీని చేసినాము, మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా మీరు ఓసీని చేసిరని అంటారు. అంటే వాళ్ళు బీసీని పెట్టినప్పుడే మేము బీసీ పెట్టాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు మా రాజ్యాంగాన్ని వాళ్ళు రాస్తారా? మేము బీసీని ఓసారి పెట్టుకుంటాము, ఓసీని ఓసారి పెట్టుకుంటాము, ఎస్సీని ఓసారి పెట్టుకుంటాము, ఎస్టీని ఓసారి పెట్టుకుంటాం. అది మా పార్టీ ఇష్టం కదా. ఇప్పుడు నేనేమంటున్నా, మంత్రి పదవుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఎంత పర్సంటేజ్ బీసీలకి మంత్రి పదవులు ఇచ్చింది చెప్పండి నాకు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ లెక్క 42% రిజర్వేషన్ అంటున్నారు. బీసీలు ఏమంటున్నారు? మేము 60% ఉన్నాము అని బీసీలు అంటున్నారు. సో మీరు 60% ఇచ్చారా మంత్రి పదవులు? 42% ఇచ్చారా? చెప్పమనండి, మీరు లిస్ట్ అవుట్ చేయండి. అసలు కాంగ్రెస్లో ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంత పర్సంటేజ్ ఇచ్చారు? సో దాంట్లో బీసీల విషయంలో రానున్న రోజుల్లో మీరు అన్నట్టు 60% బీసీలు ఉన్న నేపథ్యంలో బీజేపీ ఖచ్చితంగా వాళ్ళకి అన్ని అవకాశాలు చట్టబద్ధంగా కల్పించే వీలుందా? మేము ఆల్రెడీ చేస్తున్నాము. చట్టానికి అతీతంగా చేయడం అనేటువంటిది ఎప్పుడు కూడా సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు, మాకు కాదు, వేరే పార్టీలకు కూడా కాదు. సుప్రీంకోర్టు తీర్పును కూడా పార్లమెంట్లో చట్టం చేసి మెప్పించుకోవచ్చు అని కూడా ఒక వాదన వినిపిస్తుంది కదా, దాన్ని అట్లా ఉండదండి. అంటే సుప్రీంకోర్టు రాజ్యాంగంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే అవి కోర్టు అందులో కల్పించుకోకూడదు అనేటువంటిది అది ఉండదు. సో కోర్టు డెఫినెట్గా ఇంటర్వ్యూన్ అవుతుంది. అట్లా అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు కదా, అవుతుందా అట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కావాలి అని మనం అడిగాం. కర్ణాటక రాష్ట్రం వాళ్ళు 80% రిజర్వేషన్ కావాలి అని మొదలు పెడతారు. కేరళ వాళ్ళు 90% రిజర్వేషన్ కావాలని మొదలు పెడతారు. ఇంకేదో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాకు 100% కావాలి అంటారు. ఎవరికని చేస్తారు, ఎట్లా చేస్తారు? ఓకే. సో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో సవతి తల్లి ప్రేమ చూపెడుతుంది కేంద్రంలో ఉన్న సర్కారు. అదే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి మాత్రం నిధుల వరద కొనసాగుతోంది.
వాళ్ళు చంద్రబాబు చేతిలో ఇప్పుడు కేంద్రం కీలుబొమ్మ అనే ప్రచారం కూడా చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? వాళ్ళు చేస్తారు, మేమేమంటున్నాం, అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టేటటువంటి పన్నులని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, పోయినసారి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేసి వాళ్ళు నలుగురు పంచుకొని తిన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు పంచుకొని తిన్నారు. ఇప్పుడు ఆ వాటాలలో గొడవ వచ్చి ఇప్పుడు ఒకళ్ళు తిట్టుకుంటున్నారు, రైట్? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ప్రజలు కడుతున్నటువంటి పన్నులన్నిటినీ, పైసలన్నిటిని తీసుకుపోయి ఆడ గాంధీ కుటుంబానికి దారాదత్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కమిషన్ల పేరుతోటి 12%, 18% నడుస్తోంది. ప్రజల సొమ్మును వాళ్ళు దోపిడీ చేశారు. అసలు ఈ రాష్ట్ర ప్రజలు కట్టేటటువంటి పన్నులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? కేంద్రం నుంచి కూడా మేము కడుతున్న పన్నుల్లో మాకు రావాల్సిన, న్యాయంగా రావాల్సిన వాటా వాళ్ళు ఇవ్వట్లేదు, కట్టిన పన్నుల్లోంచి కూడా కట్ చేస్తున్నారు కేంద్రం ఉన్న సర్కార్ అని ఇప్పుడు వాళ్ళకి నేను ఒకటే చెప్తా అండి, అసలు ఈ రాష్ట్ర ప్రజలు కట్టే వాటిల్లో రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటిల్లో 10% కూడా రావట్లేదు. నెంబర్ 1. ఏదన్నా అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతోంది. నిన్నగాక మొన్న జరిగిన వింటర్ సెషన్లో పంకజ్ చౌదరి గారు చాలా రిటర్న్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. నేను ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాను, నా సోషల్ మీడియా అకౌంట్స్లో ఉంటుంది అది. పంకజ్ చౌదరి గారు 2019 ఈ 6 yearsలో, ఇంకా అంతకంటే ముందు 4 years ఇయ్యలేదు వారు, అంటే ఆ సందర్భంలో ఇయ్యలేదు, గతంలో ఇచ్చి ఉన్నారు. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ప్రతి దాంట్లో తెలంగాణ పన్నుల రూపంలో కేంద్రానికి ఎంత కట్టింది, కేంద్రము స్కీమ్స్ ద్వారా కావచ్చు, లేదంటే మనకు ఏ రకంగా తెలంగాణకి ఎంత ఇచ్చింది అనేటువంటి డబ్బులను చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 89% అవే వచ్చాయి. దీంట్లో ఇంకా మళ్ళీ రోడ్ డెవలప్మెంట్, నేషనల్ హైవేస్ ఖర్చు పెట్టినవి అవే ఉండవు. అవి కాకుండా అంకెలతో సహా వేసి 89% రిటర్న్ వచ్చినాయి. మిగిలినటువంటివి డిఫెన్స్కి వెళ్తాయి కొంత. సో అవన్నీ ఉంటాయి. నేను ఇందాక చెప్పాను, కాశ్మీర్కి 1% వెళ్తుంది. ఇంకా ఏదైనా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఉంటాయి, దానికి డివైడ్ అవుతూ ఉంటాయి. అవి కూడా మళ్ళీ మనకు వస్తాయి. 89% ఆన్ పేపర్ కనిపిస్తుంది. అందులో ఒక్కటేమన్నా తప్పు ఉందేమో మాట్లాడమనండి కాంగ్రెస్ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని. ఓకే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కాశ్మీర్తో ఇష్యూలో పాకిస్తాన్తో చాలా రోజుల నుంచి ఆ సరిహద్దుల ప్రాంతంలో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అదే క్రమంలో మనం చూసినాము పహల్గామ్ ఇష్యూ తర్వాత ఇంకొంచెం తీవ్రంగా అయిన పరిస్థితి. సో పాకిస్తాన్తో మనం యుద్ధం చేస్తున్నాం, అదే క్రమంలో అమెరికాతో కూడా మనం శత్రుత్వం పెంచుకుంటున్నాం అనే ప్రచారం నిజమేనంటారా? అమెరికాతో శత్రుత్వం పెంచుకుంటే ఆనాడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకే ఎంబడే మనము రిటర్న్ కౌంటర్ ఇచ్చేవాళ్ళం. కానీ చాలా దౌత్య నీతితో, చాలా అంటే తిట్టినట్టు చెప్పును టవల్లో పెట్టి కొట్టినట్టు అంటారు చూసారు. సో ఎవరి మధ్యవర్తిత్వము జరగకుండా మన సమస్యను మనం పరిష్కరించుకున్నాం అనేది మోడీ గారు చెప్పారు. ట్రంప్ గారి పేరు ఎత్తకుండా వెనకడుగు వేయటం కాదు. కొన్ని లక్షల మంది మన దేశ పౌరులు అమెరికా దేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ కోపంతోనే ట్రంప్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉద్యోగాలు తీసేసి వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తున్నారు. ఇది మన దేశం. ఎవరి ఉద్యోగాలు ఒకటి గుర్తుపెట్టుకోండి శ్రీనివాస్ గారు, ఎవరి ఉద్యోగాలను తీశారు? మన తెలంగాణ 50% కూడా ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఉంది. ఒక్క పేరు చెప్పండి. మన తెలంగాణ రాష్ట్రం నుంచి, మన ప్రాంతం నుంచి యుద్ధ విమానాల్లో సంఖ్యలేసి కూడా పంపించాడు. అది అర్హత లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళు, దొంగదారుల్లో వెళ్ళినటువంటి వాళ్ళు, వీసా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మనం ఇక్కడ రోహింగ్యాలు ఉంటున్నారు అంటున్నాం, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఉన్నారు అంటున్నాం. వాళ్ళని మనము పంపించమా? పంపిస్తాం కదా. అంటే ఈ మధ్య కాలంలో జరుగుతుంది అది. వాళ్ళు మనం చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం కనుక అమెరికా కోపం వచ్చింది. ఆ కోపం అంతా మరి 50% పన్నులు విధించడం కావచ్చు. సో ఇట్లాంటివన్నీ ప్రచారాలకి ఏం చెప్తారు? అట్లా ఉండదు. ఉంటే ఒకవేళ వాళ్ళు అట్లాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు, కానీ ప్రజల విషయంలో అమెరికాలో ట్రంప్ గారికి కూడా అధికారం ఉండదు. ఎందుకు అనంటే ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది, మా వరంగల్ ఉంది, కొన్ని లక్షల మంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళంతా మేము రోజు ఫోన్లలో మాట్లాడుతున్నాం. దే ఆర్ సేఫ్ దేర్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉద్యోగం తెచ్చుకొని వెళ్ళారు, అక్కడ వీసా నామ్స్ ప్రకారం వీసా తీసుకున్నారు, అక్కడ వాళ్ళు జెన్యూన్ గా ఉద్యోగం తెచ్చుకున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకేం ఇబ్బంది లేదు. అక్కడ ఎట్లా వచ్చి దొంగతనంగా వెళ్ళినటువంటి వాళ్ళు, వీసా టైం అయిపోయిన తర్వాత కూడా ఆడ దాచుకుంటున్నటువంటి వాళ్ళు, ఆ దేశ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళకే ప్రమాదం. అది ఏ దేశంలోనైనా ఉంటుంది. భారతదేశంలో కూడా వేరే దేశం నుంచి ఇక్కడికి వ్యక్తులు వచ్చి వాళ్ళ వీసా సమయం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉంటే దాన్ని ఎవరు ఆహ్వానించరు కదా, ఎంకరేజ్ చెయ్యరు. అండ్ అమెరికాలో తీసుకొచ్చిన ఇంకొక పాలసీ ఏంటి, విదేశాల నుంచి చదువుకోవడానికి వచ్చి
ఆ దేశానికి వ్యతిరేకంగా ఉద్యమాలను లేవనెత్తితే ఏ దేశం వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారండి? ఒప్పుకోరు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి మన దేశంలో లేని ఉగ్రవాదాన్ని క్రియేట్ చేస్తే మనం ఊరుకుంటున్నామా? ఈడ చదువుకోవడానికి వచ్చి ఈడ మన దేశానికి వ్యతిరేకమైన నినాదాలు చేసి మేము ఉద్యమాలు చేస్తామంటే మనం ఊరుకుంటామా? అది వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. సో ఆ సబ్జెక్ట్ వేరు. ఇవాళ 50% సుంకాలంటారా? సో అది ఆర్థికంగా వాళ్ళు అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే మనం ఏం చేస్తామనేటువంటిది డెఫినెట్గా అది మన కేంద్ర ప్రభుత్వము ఏమంటారు టిట్ ఫర్ టాట్ లాగా ప్రతి దాన్ని కూడా ట్యాకిల్ చేస్తుంది. డెఫినెట్గా మనకు అనుకూలంగానే ఆ నిర్ణయాలను మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. రాణి రుద్రమ గారు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భారతీయుల సంక్షేమం కోసం కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు, సో దేశంలో అంటే యువతకు ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించాలి, ఒక సమస్య ఉంటే దానికి కాయకల్ప చికిత్స చేయాలి. కానీ ఆ దిశగా ఏం చేస్తున్నట్టు కనిపించట్లేదు. దేశంలో ఇప్పటికీ తీవ్రవాదం ఒకవైపు, నక్సలిజం ఒకవైపు, సైబర్ అటాక్లు మరొక వైపు. సో చాలామంది కుటుంబాల్లో అంటే ఇప్పుడు పల్లెటూర్లలో కూడా చూసిన ఇవాళ కూడా ఒక వార్త మనం చూసాము. సో ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పులపాలైపోయి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకని మీరు బయట నుంచి అంటే ప్రపంచ దేశాల నుంచి కేవలం సరిహద్దులో మాత్రమే అడ్డుకోవడం కాకుండా ఈ ఇంటర్నెట్ సైబర్ నేరాలను నియంత్రించడంలో ఎందుకు దృష్టి సారించట్లేదంటే ఏం చెప్తారు? డెఫినెట్గా దృష్టి సారిస్తున్నారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేసుకోవాల్సినటువంటి అంశము ఉంటుంది అది అందులో. సో కొన్ని కేవలం రాష్ట్ర పరిధిలో మాత్రమే వస్తాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాత్రమే వస్తాయి. సో ఇక్కడ లోకల్గా చేసే ప్రతిదీ కూడా దానికి అడ్మినిస్ట్రేటివ్ బాధ్యత రాష్ట్రానికి ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇన్వాల్వ్ అయితే మీరెందుకు వస్తున్నారు, మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలే గగ్గోలు పెడతాయి. ఓకే, కాబట్టి అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యే అధికారం కేంద్రానికి ఉండదు. సో అవి రాష్ట్రాల సమస్యలు రాష్ట్రాలు చూసుకుంటాయి. అండ్ మీరు అన్నారు ఇప్పుడు విద్య కావచ్చు, ఉపాధికి సంబంధించినటువంటి అవి కావచ్చు. ఇవాళ ఎడ్యుకేషన్ విషయంలో ఒక కొత్త నూతన విద్యా విధానాన్ని తీసుకురావడంతో పాటు ఇవాళ PM శ్రీ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ, వాటితో పాటు ఏకలవ్య స్కూల్స్ ఉన్నాయి, ఇవాళ కస్తూరిబా స్కూల్స్ ఉన్నాయి, ఇవాళ నవోదయ స్కూల్స్ ఉన్నాయి. అండ్ ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంటు, సర్వశిక్ష అభియాన్ ద్వారా డబ్బులు, ఇవాళ హాస్పిటల్స్కి నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అండ్ అర్బన్ హెల్త్ మిషన్. సో ఈ డబ్బులన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చేవి. కనీసము 60% అక్కడి నుంచి వస్తే 40% మ్యాచింగ్ గ్రాంట్ కూడా రాష్ట్రాలు పెట్టకుండా డబ్బుల్ని మురుగబెడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏమైందండి? 6,000 కోట్ల రూపాయలు అకౌంట్లోకి వచ్చి అట్లా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అట్లా? 6,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లల కొరకు 4,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కలపకుండా 6,000 కోట్ల రూపాయలను మురుగబెట్టింది. అంటే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎస్సీలకు స్కాలర్షిప్ వస్తే 85% కేంద్రం ఇస్తుంది, 15% వీళ్ళు కలపాలి. అట్లా కలపకుండా 1,000 కోట్లను ఎక్కిపోయినాయి. అంటే ఇక్కడ నిర్లక్ష్యం కేంద్రం చూపిస్తుందా, రాష్ట్రం చూపిస్తుందా? ఓకే, ఈ దేశానికి స్వాతంత్రం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉంది, మీకు తెలిసిన అంశమే. అదే క్రమంలో మహాత్మా గాంధీ చేసిన సత్యాగ్రహం కావచ్చు, తర్వాత స్వాతంత్ర పోరాటంలో ఆయన కీలకంగా ఉన్నారు, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ కేంద్రంలో మహాత్మా గాంధీ పేరును రూపుమాపు చేసే కార్యక్రమం చేస్తుందని ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? అంటే ఏమి మారుస్తున్నారండి? ఒక ఎంనరేగా పేరు మార్చడమే కదా. ఇవాళ 60 లక్షల ఇన్స్టిట్యూషన్స్, అంటే రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, బిల్డింగులు కావచ్చు, 60 లక్షల వాటిపైన రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ వీళ్ళ పేర్లున్నాయి. అంటే ఒక గాంధీ గారి పేరుని అడాప్ట్ చేసుకొని మొత్తం దేశంలో ఎవరు లేరండి? ఎవరు లేరా? ఎందుకు భగత్ సింగ్ గారి పేరు పెట్టరు? ఎందుకు సుభాష్ చంద్రబోస్ గారి పేరు పెట్టరు? అందుకే మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారా? ఎందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు పెట్టరు? వాళ్ళు ఎవరు లేరా ఏంది? 60 లక్షల పేర్లండి దేశవ్యాప్తంగా. ఏం చిన్న విషయమా అది? చిన్న విషయమా అది? దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళందరి పేర్లు ఎందుకు పెట్టరు మీరు? ఓకే, బీజేపీ కేంద్రంలో తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కాంగ్రెస్ ఆందోళన చేస్తుంది. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో
2 ఉప ఎన్నికలు జరిగాయి, కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీహిల్స్లో కావచ్చు. సో మీరు ఇన్ని రకాలుగా చెప్తున్నారు, ఎందుకని అక్కడ ఇక్కడ ఫెయిల్యూర్ అయిందంటే ఏం చెప్తారు? కనీసం మొన్న జరిగిన జూబ్లీహిల్స్లో డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. మీరు ఓడిపోయిన వాటి గురించి మాట్లాడుతున్నారు. మేము మొత్తం తెలంగాణలో దాదాపు 70% ఏరియాలో జరిగిన 2 పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలిచాం. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఒక ఎలక్షన్ ఎక్కడైతే విపరీతమైనటువంటి డబ్బు ప్రవాహము, బై ఎలక్షన్లో అధికార పార్టీకి ఉండేటువంటి అవకాశాలు, వాళ్ళు నయాన భయాన బెదిరించి ఓట్లేయించుకునేటువంటి సిస్టమ్ ఉన్న కాడ వాళ్ళు గెలిచారు. ఓకే, ఎక్కడైతే ప్రజలు మ్యాక్సిమం వాలంటీర్గా వచ్చి వేయగలిగేటటువంటి అవకాశం ఉందో, విద్యావంతులకి ఓటు హక్కు ఉందో, అక్కడ మేము గెలిచాం. ఓకే, కొత్తగా నియమించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డమ్మీ అని ప్రచారం జరుగుతుంది, దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటి, ఇతరులు చేసేటటువంటి ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పట్టించుకోదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయాలను తీసుకోవడం అనేది జరుగుతుంది. సో సెంట్రల్ పార్టీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ నిర్ణయానికి లోబడి, సో ఇవాళ మా పార్టీ గుర్తు లోటస్, మేము పార్టీ కార్యకర్తలం, పార్టీ నిర్ణయానికి మేము లోబడి ఉంటాం, కాబట్టి మేము పనిచేస్తాం. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కానీ కేంద్రం నుంచి వాళ్ళు గత 12 సంవత్సరాలుగా కూడా ఎంపీలుగా ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్నారు, కానీ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఇప్పుడే చెప్పాను మీకు 11 లక్షల కోట్ల రూపాయలు. ఇందాకే మీకు స్టార్టింగ్ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మేడం, నేను కాదు. రేవంత్ రెడ్డి గారికి అనాలి కాబట్టి అంటారు. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు మరి కేంద్రం ఏమి ఇవ్వకపోతే ఊకే మంత్రుల దగ్గరికి ఎందుకు పోతున్నారు? 60 సార్లు దాటి ఎందుకు పోతున్నారు? కేంద్రం ఏమి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి వాళ్ళ మహబూబ్ నగర్కి రయ్యమని కారెక్కిపోతే ఆ రోడ్లు ఎవరేసారు? కేంద్రం వేయలేదా? వేయలేదా? భీమా ప్రాజెక్టు ఎట్లా అవుతుంది? కేంద్రం పైసలు కావాలి. ఇప్పుడు ఇండ్ల ఏమంటారు, ఇంద్రమ్మ ఇండ్ల, అవి ఇంద్రమ్మ ఇండ్లు ఏదో కడతామని అంటున్నారు కదా, ప్రతి ఇంటికి 1,50,000 కేంద్రం నుంచి పైసలు 1,100 కోట్లు మొన్న రిలీజ్ చేసుకొని తీసుకోలేదా? మరి కేంద్రం ఇవ్వకుండానే అవుతున్నాయా? అంటే ఇవి తీసుకున్నాడు బరాబరే, తెచ్చుకున్నాడు బరాబరే, అసలు కేంద్రం ఇచ్చినవి మాత్రమే ఇక్కడ ఖర్చు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు అన్నారు, నన్ను కోసి పోగులేస్తే కూడా ₹1 రాదు, నా కాడ జీతాలు ఇచ్చుకుందానికి కూడా పైసలు లేవు అని. మరి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అంటే అది కేంద్రం నుంచి వచ్చే పైసలే కదా, నీ కాడ లేవు కదా, నువ్వే ఒప్పుకున్నావు. మరి కేంద్రం ఇవ్వకపోతే ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? ఓకే, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ఒక జర్నలిస్ట్గా కావచ్చు గతంలో, ఇప్పుడు బీజేపీ లీడర్గా ఏం చెప్తారు? అంతా ఏమంటే ముందు చూపు లేని, ప్రణాళిక లేని, లక్ష్యం లేని పరిపాలన. సో ఫెయిల్యూరా సీఎంగా రేవంత్ రెడ్డి? 100%. ఎందుకంటే ప్రజలకి మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి అనేటువంటి నిజాయితీ, నిబద్ధత లేదు అంటేనే తనకు ఇంకా పరిపాలన పైన ఏం నిబద్ధత ఉన్నట్టు తనే చెప్పినారు కదా ఓపెన్గా. ఇప్పుడు ఊరూర తిరుగుతూ చెప్పినారు, ఎవరు సమ్మక్క మీదొట్టు, సారక్క మీదొట్టు, రాజన్న మీదొట్టు, యాదగిరి నరసన్న మీదొట్టు, తిరుపతి వెంకన్న మీదొట్టు, పెద్దమ్మ తల్లి మీదొట్టు, ఎల్లమ్మ తల్లి మీదొట్టు, పోషమ్మ తల్లి మీదొట్టు అని, నేను మీకు ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని, స్కూటీలు ఇస్తా అని చెప్పే, తులం బంగారం ఇస్తా అని చెప్పే, 10 పంటలకు క్వింటాలకు 500 ఇస్తానని చెప్పే, పెన్షన్ 4,000కు పెంచుతా అని చెప్పి, ఇవన్నీ చెప్పినావు కదా, ఇంకా 100 ఉన్నాయి, 420 ఉన్నాయి హామీలు చెప్పి ఎలక్షన్ అయిపోయిన 15 రోజులకే ముఖ్యమంత్రి కాగానే మీడియా ఇంటర్వ్యూలని, అంతా మీడియా ప్రతినిధుల ముంగటనే, ప్రజలకు అబద్ధాలు చెప్తేనే ఇష్టం, అట్లా అబద్ధాలు చెప్తేనే వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు నమ్మితే మాకు ఓటేస్తారు, అది మాకు తెలుసు వాళ్ళకి తెలుసు అయిపోయాయి. ఓకే, మొన్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ ఎంపీలను పిలిచి ప్రధానమంత్రి, సో మీరు క్లాస్ తీసుకున్నారు, మీరు పనికిరారు, ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారు అని అన్నారట, నిజమేనా? నేను ఎంపీ కాదు, నేను ఆ మీటింగ్లో లేను, నాకు తెలియదు. అంటే సమాచారం అయితే మీ దగ్గర ఉంటుంది కదా? ఉండదు, ఎందుకంటే నేను ఏమంటున్నాను, నేను ఎంపీ కానప్పుడు నేను ఆ మీటింగ్లో కూర్చునే అవకాశం లేదు. సో ఆ మీటింగ్లో లేనప్పుడు ఆ మీటింగ్లో ఏం జరిగింది అనేటువంటిది నాకు తెలియదు. ఒకవేళ ఎవరన్నా ఎంపీలు చెబితే మనకు తెలుస్తుంది, అటెండ్ అయినటువంటి వాళ్ళు. సో నేను మా పార్టీకి సంబంధించినటువంటి ఏ ఎంపీ గారిని కూడా నేను అడగలేదు, వారు మాతో డిస్కస్. అది నిజమే కదా, ఇప్పుడు కాంగ్రెస్
అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సో మీ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, కానీ రాజాసింగ్ ఆయన రాజీనామా చేశాడు. సో మీరు సస్పెండ్ చేసిన తర్వాత రాజీనామా చేశాడు. సో మీరు కూడా ఇప్పుడు ఎంఐఎంతో ఈక్వల్గా ఉన్నారు. మేము సస్పెండ్ చేయలేదండి, వారే రాజీనామా చేశారు. వారి చేశారు. రాజీనామాను మీరు మా పార్టీ ఆమోదించింది. ఓకే, ఇప్పుడు ఎంఐఎంతో పాటు మీరు సమానంగా ఉన్నారు. సో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన మీరు నిజంగానే వెనుకబడిపోయినట్టు కదా. బీఆర్ఎస్ కాంగ్రెస్లు మాత్రమే ఎప్పుడు ఆన్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి. సో దీన్ని ఖచ్చితంగా నరేంద్ర మోడీ దగ్గర దాకా వెళ్ళడము, వాళ్ళకి ఆయన ఎంపీలకు క్లాస్ ఇవ్వడం, ఇదంతా నిజమే కదా. దీన్ని ఒప్పుకుంటారా మీరు? అంటే అక్కడ ఏం జరిగిందో తెలియనప్పుడు నేను ఎట్లా ఒప్పుకుంటా? అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో మీరు ఖచ్చితంగా మీరు మాకు కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. ప్రజల గొంతు వినిపించడంలో కూడా మా పార్టీలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నమాట వాస్తవం. ఓకే, మా పరిధిలో అంటే మా పార్టీ సిస్టమ్ వేరు, కాంగ్రెస్ పార్టీ ఉండే సిస్టమ్ వేరు, బీఆర్ఎస్ సిస్టమ్ వేరు, మా పార్టీకి ఉండే సిస్టమ్ వేరు. సో మేము పనిచేస్తున్నటువంటి విధానంలో కొంత స్లోగా ఉన్నట్టుగా అనిపించవచ్చు ప్రజలకి. బట్ దాన్ని ఎప్పుడు స్పీడప్ చేయాలి, ఎప్పుడు పుష్ చేయాలి అనేటువంటిది డెఫినెట్గా పార్టీ తీసుకుంటుంది. సో ఇంకా మెరుగైనటువంటి పనితీరును ప్రదర్శించి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు తెచ్చుకొని రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి డెఫినెట్గా ఎటువంటి విమర్శలైనా కూడా మేము స్వీకరిస్తాం. ఇంకో 100 times ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది, కష్టపడతాం, పనిచేస్తాం. ఓకే, బీజేపీ పార్టీలో రాష్ట్ర నాయకత్వ ఆధిపత్య పోరు మధ్య నలిగిపోతుంది, ఇది ప్రచారం జరుగుతుంది. పార్టీని ఎదగనీయకుండా వాళ్ళే అడ్డుకుంటున్నారని ప్రచారం కూడా ఒప్పుకుంటారా? అట్లా ఏం ఉండదండి, అట్లా ఏం ఉండదు. ఎవరు అడ్డుకుంటారు? దీన్ని కూడా మీకు పార్టీలో అయినా అట్లా ఏం కాదు. ఎవరు అడ్డుకుంటారు చెప్పండి. ఇప్పుడు పార్టీ మా చేతుల్లో ఉండాలి, అధికారం రావడం మాకు ముఖ్యం కాదని అగ్రనాయకులు కొంతమంది భావిస్తున్నట్టు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు? మీరే చెప్పారు కదా, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం అది. ప్రతిపక్షాలు అనేక ప్రచారాలు చేస్తాయి. బట్ మా పార్టీ సిస్టమ్, ఇప్పుడు లీడర్స్ ఉంటారు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది, వాళ్ళకు ఉండే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇప్పుడు సినిమాలో హీరోలు ఉంటారండి, అందరు సినిమాల హీరోలు సేమ్ ఉంటాయా? అందరు హీరోలు సేమ్ యాక్టింగ్ చేస్తారా? కాదు కదా. ఇప్పుడు వ్యక్తుల పనితీరు, మన ఇంట్లో మన కుటుంబంలో 10 మంది ఉంటాం, 10 మంది సేమ్ ప్రొఫెషన్లో ఉంటారా? లేకపోతే 10 మంది పనిచేసే విధానం సేమ్ ఉంటుందా? 10 మంది సంపాదన సేమ్ ఉంటుందా? 10 మందికి ఉండేటటువంటి క్వాలిటీస్ సేమ్ ఉంటాయా? మన చేతి 5 వేళ్ళే సమానంగా ఉంటారు. సో అలాంటప్పుడు పార్టీలో ఉండేటటువంటి నాయకులు కూడా ఒక్కొక్కరికి అవకాశం వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి అవుట్పుట్ వస్తుంది. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు కొంత శృతి నుంచి మాట్లాడుతారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ మధ్య కాలం చూస్తున్నారు కదా. ఒకవైపు కాంగ్రెస్ సర్కారు హేట్ స్పీచ్ అని ఒక చట్టం తీసుకురాబోతుంది. సో హేట్ స్పీచ్ తీసుకురావాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి గారిదని మనం అనుకోవడం లేదు. ఆయనే మరి ఎందుకని అలాంటి మాటలు నీ అవ్వ అని మాట్లాడడం కావచ్చు ముఖ్యమంత్రి సార్, ఆయన మాజీ ముఖ్యమంత్రిని తోలు తీస్తా అనడం. సో వీటన్నిటిని ఎట్లా చూస్తారు, ఏం విశ్లేషణ? నేను ఇందాకనే చెప్పిన, అంటే చెప్పే మాటలకు చేసే పనులకి పొంతన లేదు. అసలు అది ఆయన సీరియస్గా తీసుకోవట్లేదు. ఫస్ట్ ఒక చట్టం చేసి తీసుకొస్తామని చెప్పే ముందు అసలు మీరు పాటించాలి కదా. మీరు పాటించకుండా మంది మొత్తం పాటించాలి అని అంటే ఎందుకు పాటిస్తారు? నువ్వు చేస్తే తప్పు కాదు, కానీ మంది చేస్తే తప్పు అవుతుందా? మీరు బంద్ చేయండి ఫస్ట్ హేట్ స్పీచ్. అసలు హేట్ స్పీచ్ చట్టాన్ని తీసుకొచ్చే అర్హత వాళ్ళకు ఉందా అండి? ఉందా వాళ్ళకి? కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీఆర్ఎస్ వాళ్ళకి కానీ ఉందా వాళ్ళకి? అంటే వేరేటోడు మాట్లాడితే వాళ్ళని ఏమంటారు, ఒత్తి పెట్టాలి, కానీ మీరు మాత్రం మాట్లాడచ్చు. ఓకే, రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడం కరెక్టే అంటారా? మరి రాజీనామా చేసిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. వారు ఉండనన్న తర్వాత పార్టీ 1-2 సార్లు చెప్పి చూస్తారు, మాట్లాడి చూస్తారు. అది కేంద్ర ప్రభుత్వం బహుశా మా జాతీయ పార్టీ వారితో మాట్లాడి ఉండవచ్చు. ఎందుకంటే వారు ఎమ్మెల్యే కాబట్టి అది రాష్ట్ర పార్టీ చేతిలో ఉండదు. వారి రిజిగ్నేషన్ని జాతీయ పార్టీకి పంపిస్తారు. జాతీయ పార్టీ పెద్దలు వారితో మాట్లాడతారు. ఒకవేళ తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే కొన్నాళ్ళు దాన్ని పెండింగ్ పెడతారు. వారికి ఆ ఉద్దేశం కనుక లేకపోతే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కొన్ని హామీలు ఇవ్వడం ద్వారా ఒక 48 కార్పొరేటర్లు జిహెచ్ఎంసీలో గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లుండబోతుందంట? డెఫినెట్గా ఈసారి మేయర్ గెలుచుకోవాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఉన్నాము. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. జిహెచ్ఎంసీలో 48 స్థానాలను అప్పుడు గెలుచుకోవడంతో పాటు
ఆ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో కూడా దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఎంపీ స్థానాలను మేము కైవసం చేసుకున్నాం. ఇప్పుడు మీకు మల్కాజ్గిరి ఎంపీ సిటీలో ఉండేటువంటిది, సికింద్రాబాద్ ఎంపీ సిటీలో ఉండేటటువంటిది, చేవెళ్ళ కొంత కనెక్టెడ్గా ఉండేటటువంటి ఎంపీ, మాకు ఈ 3తో పాటు ఇంకా కొంత కనెక్టెడ్గా మెదక్ కూడా ఉంటుంది. అవును, ఈ 4 ఎంపీలు కూడా మాకు ఎంపీ స్థానాలు కూడా వచ్చాయి. అంటే పట్టణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా ఈసారి మేయర్ స్థానం కూడా మాకు వస్తుందని మేము భావిస్తాం. ఓకే, ఫైనల్గా మీరు మొన్న పంచాయతీలో 6% ఓటింగ్తో గతంలో కంటే ఎక్కువ గెలుచుకున్న సర్పంచులు, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మీ ఓటు శాతం పెరుగుతుంది, మీ సీట్లు పెరుగుతాయి అంటారా? తప్పకుండా పెరుగుతాయి. ఓకే, డెఫినెట్లీ. సో మొత్తానికి రాణి రుద్రమ్మ గారు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే అవుతారా, ఎంపీ అవుతారా, జెడ్పీటీసీ అవుతారా, జిహెచ్ఎంసీ కార్పొరేట్ అవుతారా, ఏం చేయబోతున్నారు, లక్ష్యం ఏంటి? ఇప్పుడైతే ప్రస్తుతానికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నాను. పార్టీ గతంలో నాకు అవకాశం ఇచ్చింది, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాము. భవిష్యత్తులో పార్టీ ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని డెఫినెట్గా వినియోగించుకొని పోటీ చేస్తాం. ఓకే, ఫైనల్గా ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ మీరు సమాధానం చెప్పాలి. సిరిసిల్లలో మీరు పోటీ చేసిన క్రమంలో కేటీఆర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, ఓడిపోయారు మీకు మీరే అని ఒక ప్రచారం జరిగింది. నాకు వచ్చినటువంటి ఓట్లు, ఈ ప్రచారం మీ చెవిన పడిందా? విన్నాను, నేను విన్నారు కదా? విన్నాను. 3% నుంచి 3,000 ఓట్ల నుంచి 2018లో 3,000 ఓట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి. మొన్న 2023లో నాకు 19,000 ఓట్లు వచ్చాయి, 18,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి. సో అక్కడ ప్రతి రౌండ్కి ఏమంటారు ఈవెన్గా నాకు ఓటు బ్యాంక్ వచ్చింది. నాకు టికెట్ డిక్లేర్ చేసినాక నేను సిరిసిల్లకు వెళ్ళి సిరిసిల్లలో ఒక్క రోజు కూడా మళ్ళీ హైదరాబాద్కు రాకుండా అక్కడే ఈవెన్ ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చేదాకా ప్రతి ఊరికి నేను వెళ్ళాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఊరికి వెళ్ళి ప్రచారం చేయలేదు, బట్ నేను వెళ్ళాను. నేను కూడా వచ్చిన అక్కడ మీ దగ్గరికి, నేను వెళ్ళాను. ప్రతి చోట నేను ప్రచారం చేశాను. మీకు ఎక్కడైనా మీరు వచ్చారు కదా, నా ప్రచారంలో ఎక్కడైనా లోపం జరిగింది కనిపించిందా? లేదు. ప్రజల్లో ఎక్కడైనా పోలేని గ్రామాలు కూడా మీరు విజిట్ చేశారు. కేటీఆర్ అప్పటికి 6 సార్లు ఎమ్మెల్యే అయ్యి కూడా వెళ్ళని గ్రామాలని కూడా నేను విజిట్ చేశాను. ప్రతి కార్యకర్తకు నేను ధైర్యం ఇచ్చిన. అక్కడ మా సోషల్ మీడియా ఇన్ఛార్జిని కిడ్నాప్ చేస్తే కూడా దమ్ముంటే నాతోటి పోరాటం చేయండి కానీ వాళ్ళ మీద ఎందుకు చూపిస్తారు అని చెప్పి ఆ మండల హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్ళి జిల్లా అధ్యక్షునికి కూడా నేను వార్నింగ్ ఇచ్చిన. సో అక్కడ ఉన్న కార్యకర్తలకు నేను బలాన్ని ఇచ్చినాను, నేను ఆ ధైర్యాన్ని నింపినను, ఓటర్కి నేను నమ్మకాన్ని కలిగించినను, నా పార్టీ నన్ను నమ్మి అక్కడికి పంపించినందుకు డెఫినెట్గా నేను ఆ 28 రోజుల పాటు 100కు పైచిలుకు గ్రామాలను సందర్శించి అందరికీ నమ్మకాన్ని కల్పించిన కాబట్టికనే నాకు దాదాపుగా 19,000 ఓట్లు వచ్చింది. నేను అమ్ముడు పోతే అవే 3,000 వచ్చు కదా. అవును. ఓకే, ఫైనల్గా మరొకసారి కూడా రాణి రుద్రమ్మ గారు 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్తో కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి పోటీ చేశారు కదా, అప్పుడు వాళ్ళతో తలపడతారా ఖచ్చితంగా? ఇప్పుడు ఆ సిరిసిల్ల కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మీరు అందుబాటులో ఉన్నారా? అక్కడ సమస్యలన్నీ పర్సూ చేస్తున్నారా? వాస్తవానికి ఏమైందంటే సిరిసిల్ల విషయానికి వచ్చిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ మా పార్టీ కార్యకర్తలకి చాలా మందికి కూడా ఏంటంటే ఎప్పుడు నాన్ లోకల్ వాళ్ళకే ఇస్తున్నారు, ఈసారి అయినా లోకల్ వాళ్ళకి ఇస్తే బాగుండు అనేటువంటి ఒక అభిప్రాయం అనేటువంటిది చాలా మంది వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో నాన్ లోకల్ వాళ్ళే వెళ్ళి అక్కడ పోటీ చేశారు. సో కేటీఆర్ గారు కూడా నాన్ లోకలే, నిజం చెప్పాలి అంటే. సో అట్లాంటి ఒపీనియన్ వచ్చినప్పుడు అప్పుడు బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, నాకు ఒక సూచన చేయడం జరిగింది ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏంటంటే చూద్దాం ఈసారి వాళ్ళు మేమే నాయకులను తయారు చేసుకుంటాం అనేటువంటి ఒక ఒపీనియన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక అవకాశం ఇద్దాం, తప్పేముంది. ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళే పోటీ చేయాలనేటువంటిది పార్టీలో కార్యకర్తల్లో ఉన్నప్పుడు, వాళ్ళలో ఉన్న కొంతమంది నాయకులను తయారు చేసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అవకాశం మనం ఇవ్వాలి. కాబట్టి మీరు కొంత వాళ్ళకి అవకాశం మనం ఇద్దాము, మీరు కొంత అక్కడికి వెళ్ళటం అనేటువంటి దాన్ని తగ్గించండి అని చెప్పారు నాకు. సో పార్టీ సూచన మేరకు నేను కూడా ఎక్కువ దృష్టి పెట్టట్లేదు సిరిసిల్ల పైన. ఓకే, రాజకీయాల్లో మేల్ డామినేషన్ అనేది ఉందా మీరు గ్రహించినంత వరకు? యాజ్ ఏ ఉమెన్ లీడర్గా ఏం చెప్తారు? అంటే ఒకటి శ్రీనివాస్, ముఖ్యంగా బీజేపీలో శ్రీనివాస్ గారు, అది సహజంగా ప్రపంచం అంతా ఉంటుంది. ఎందుకంటే
ఈ ప్రపంచంలో పురుషాధిక్య సమాజంగా అవును. ఉండటము, పితృస్వామ్య సమాజం ఉండటము, ఉమ్. స్త్రీలు ఇంటి వరకే పరిమితం అవ్వటము, వంటింటికే పరిమితం వంటింటి అవ్వటము, ఉమ్. పిల్లల్ని పెంచటము, అప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారం అది ఉంది. ఓకే సో ఒక 100 years నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితులు మారాయి. ఓకే దాంట్లో భాగంగానే భారతదేశంలో కూడా పరిస్థితులు మారాయి. ఓకే మనకు స్వతంత్రం వచ్చిన ఈ 75 ఏళ్ల నుంచి మనం చాలా స్పీడప్ అయ్యాము. ఓకే ఈ అవుతున్నటువంటి క్రమంలో మహిళలు చదువుకుంటున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, అంతరిక్షంలోకి పోయినాము, అంటే అసలు ఈ ఫీల్డ్లో ఉంది ఆ ఫీల్డ్లో లేదనేటువంటిది ఏమీ లేదు. ఓకే అయితే రాజకీయాలు ఇంకా కొంత కాంప్లికేటెడ్ ప్రొఫెషన్. ఉమ్. ఈ ప్రొఫెషన్లో కూడా మనకు గతంలో ఎలా ఉండేదంటే ఒక 20-30 సంవత్సరాల వరకు కూడా తండ్రులో, భర్తలో, అన్నదమ్ములో ఉంటేనే వాళ్ళ కూతుళ్ళు ప్రధానమంత్రులు, లేకపోతే ముఖ్యమంత్రులు, ఇందిరాగాంధీ గారితో సహా ఉమ్. ముఖ్యమంత్రులు, Okay. ఎమ్మెల్యేలు, అవును. ఎంపీలు అయినటువంటి పరిస్థితి. ఉమ్. బట్ ఇవాళ మీరు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఇండిపెండెంట్ విమెన్, వాళ్ళ తండ్రులు లేకపోతే భర్తలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్. సో భారతీయ జనతా పార్టీ మీరు చూడండి, ఎప్పుడు కూడా పారామిలిటరీ దళాల్లో మహిళలకు గతంలో చోటు లేదు. అవును. బట్ ఇప్పుడు పారామిలిటరీ దళాల్లో మహిళలను పెట్టి విమెన్ తోటి పెరేడ్ చేపించారు లాస్ట్ ఇయర్ అవును. January 26. అవును. మొత్తం విమెన్ పెరేడే, త్రివిధ దళాల్లో విమెన్ని పెరేడ్ ఉమ్. 33% రిజర్వేషన్ ఇచ్చారు ఇప్పుడు. అంటే బీజేపీ, పర్టికులర్గా మీరు బీజేపీ గురించి అవును. అడిగారు. బీజేపీ ఆఫీస్లోకి వెళ్తే ఉమ్. మన ఇంట్లోకి వెళ్ళినంత సెక్యూర్డ్గా ఉంటుంది. ఓకే మీరు ఎనీ లీడర్ బీజేపీలో ఉన్నటువంటి, ఇప్పుడు నేను మా పార్టీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఒక 5-6 ఉంటారు. అవును. లక్ష్మణ్ గారు, దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లేకపోతే ఈటల రాజేందర్ గారు, వీళ్ళు రఘునందన్ రావు గారు, వీళ్ళు ఎవరైనా చాలామంది లీడర్స్ ఉంటారు. ఉమ్. మేము కనిపిస్తే మమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్లాగానే రిసీవ్ చేసుకుంటారు. మేము స్వేచ్ఛగా వాళ్ళ ఇంటికి కూడా పోగలుగుతాము, మాట్లాడతాము, కూర్చుంటాము, ఆఫీస్లో పోయినా మాట్లాడతాము. అండ్ ఇంకొక సంస్కృతి ఏముంటుంది బీజేపీలో అంటే, ఆర్ఎస్ఎస్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి, ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎమర్జ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. సో ఆ కల్చర్ కూడా ఇందులో కొంత కనిపిస్తుంది. ఎవ్వరు ఏ మహిళ కనిపించినా అక్క అని మాట్లాడడం అనేటువంటిది పరిపాటి. అనిరుద్రమ గారు, మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల మీద మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో మాకు 66% బీఆర్ఎస్ బీజేపీ కూటమికి 33% వచ్చినాయని చెప్పడం కావచ్చు. గతంలో కూడా కవిత గారు కావచ్చు, తర్వాత మీ బీజేపీ ఎంపీ, ఏపీకి సంబంధించిన ఎంపీ కూడా, సో ఈ అలయన్స్ ఉంది అని చెప్పిన దాంట్లో రాష్ట్రంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినాయి అనుకోవచ్చా? ఎట్లా అవుతాయండి? అలయన్స్ కోసం ఎవరు ప్రయత్నం చేశారు? బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ బీజేపీ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. మోడీ గారే చెప్పారు కదా, కేసీఆర్ గారు నా దగ్గరికి వచ్చారు, అయినా నేను తిరస్కరించాను అని మోడీ గారే చెప్పారు. ఇంకా మేము ఎక్కడ యాక్సెప్ట్ చేసాం? మేము దేశంలో అధికారంలో ఉండి ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కూడా మేము ఆ అలయన్స్ ని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళని ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో పెట్టుకోలేదు. అప్పుడే పెట్టుకోలేదు. ఇవాళ అసలు వాళ్ళకి ఏముందని మేము పెట్టుకుంటాం? చెప్పండి. వాళ్ళ బీఆర్ఎస్కి ఇక్కడ ఏం బలం ఉంది? వాళ్ళకి ఏం ఎంపీలు ఉన్నారు? ఒక ఎంపీ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాకు ఒరిగేది ఏముంది? ఇంకా లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ మీకు సహకరించాడు, అందుకే 8 మంది ఎంపీలు గెలిచారని కూడా రేవంత్ రెడ్డి. వాళ్ళు మాట్లాడడానికి ఏదైనా మాట్లాడతారు. ప్రజలందరికీ కేసీఆర్ గారు చెప్పారా బీజేపీ కోటేయమని? చెప్పారా? మరి మేము అంటున్నాము అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది, అందుకే వాళ్ళకి 8 వచ్చాయని. అట్లా మాట్లాడొచ్చా వేగ్గా? ఏది పడితే అది. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కొద్దిగా ఏవి నిజాలో అవి మాట్లాడితే బాగుంటుంది. ఓకే, రాణి రుద్రమ గారు, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతోంది. కవిత వెనుక బీజేపీ పార్టీ నాయకులే ఉన్నారు. సో ఒక మహిళగా మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు. కవిత కనుక బీజేపీ పార్టీలోకి వస్తే మీరు ఆమెను పార్టీలోకి తీసుకుంటారా? దాన్ని మీరు ఆహ్వానిస్తారా? ఏం చెప్తారు? అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా, వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఏమంటున్నారు అంటే, కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం కవిత గారు. ఆమె వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టి వాళ్ళ పార్టీని అంతా నాశనం చేసి తర్వాత వెళ్ళి కాంగ్రెస్ లో కలుస్తుంది అని ఒక భావన. సో ఆవిడకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు ఆమె చెప్పింది. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు, బీజేపీ పార్టీ నేను వ్యతిరేకిస్తాను, సో కాబట్టి మా నాన్నకు నాకు బాగా పంచాయతీ అవుతుంది అనేది కూడా ఆవిడ చెప్పింది. సో అసలు మాకు ఆవిడతో ఎటువంటి సంబంధాలు లేవు. అండ్ అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల్ని మా పార్టీ చేర్చుకునేటువంటి ఆలోచన చేయదని నేను భావిస్తాను. 2028 ఎన్నికల్లో కవిత పార్టీ పెట్టి ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పడాన్ని మీరు ఎట్లా చూస్తారు?
ఇక అది భవిష్యత్తు మనం ఏమన్నా జ్యోతిష్యులమా, అది జరుగుతుందో జరగదో మనం చెప్పలేం కదా. థ్యాంక్ యూ రాణి రుద్రమ్మ గారు. మొత్తానికి మీ విలువైన సమయం మా కోసం కేటాయించారు. మొత్తానికి ఖచ్చితంగా ఒక బీజేపీ లీడర్గా మీరు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకురాలుగా మాట్లాడారు. ఈ అంశాలు అన్ని విషయంలో మరి మొత్తానికి మీరు చెప్తున్న దాని ప్రకారం బీజేపీలో ప్రజాస్వామ్యం ఉంది, మహిళలకు స్వేచ్ఛ ఉంది, బీజేపీ మాత్రమే అధికారంలో ఉన్నది, అభివృద్ధి చేస్తుంది. సో మొత్తానికి విలువైన సమయానికి కేటాయించిన ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99.